కృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా కొండల వైపు నా కన్నులెత్తి కొజువతో నేను కుమిలెదనా కొజువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. ఆమేన్, హల్లెలూయా. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మొదటి మాట నేను చదువుతున్నాను. 194వ పేజీ క్రొత్త నిబంధనలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మొదటి మాట. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి అయిన యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం మా ప్రభువా. కనికరించండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి ప్రభువా. లేఖనము చాటున మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతున్నాయో ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి బలమైన వాక్శక్తిని అనుగ్రహించి ప్రభువా, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు నీ అనాది సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితోనూ నీవేం మాట్లాడాలనుకున్నావో, ఏమి తెలియపరచాలనుకున్నావో ఆ నీ సంగతులను నీ కృప ద్వారా బయటకు తెచ్చి ప్రభువా, నీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనపడుచు మా కన్న తండ్రి, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగంతం వరకు వెళ్ళి చేసి దేవా నీ నామాన్ని ఘనపరుచుకున్నట్లుగా ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచిదాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యము మాకు దయచేయము. అటు భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించమని, మమ్మల్ని బలపరచమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో నీ ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఇతర కనబడకుండా దాడి చేసి నీ పనిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నవి ఏవైనా సరే, నీ మాటలు నీ ప్రజలకు అందకుండా చెడగొట్టాలని చూస్తున్నవి ఏవైనా సరే దేవా, ఇదిగో తండ్రి దేవ, ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేసి పాడు చేయాలని చూస్తున్నవి ఏవైనా సరే
యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి నీ సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి చుట్టూరు, తర్వాత అయినా నీ చిత్త ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు కూడా, మా చుట్టూరు కూడా, నా చుట్టూరు కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నీడలో యెషయా 51:16 ప్రకారం దాచిపెట్టమని అయ్యా. ఇదిగో తండ్రి, నీ కృపాకార్యంలో జరిగించమని 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16, 17 వచ్చిన ప్రకారం నీ దేవదూతల అగ్ని వంటి రథములో సైన్య సమూహం జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలిగా ఉంచమని, నీ కనుదృష్టి ముఖ కాంతి తేజమైన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేయమని, సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడ్డ నన్ను మమ్మల్ని కమ్మునుగాక. దేవా, నీలోంచి ప్రభావం మేమున్న ప్రాంతాలను ఇదిగొచ్చండి, మేమున్న ఈ స్థలాన్ని సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాశ్రుడు అయిండు. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాము, ప్రభలీలు వెళ్ళునుగాక. ఆ ప్రభావం చేత కనబడకుండా ఇదిగోచండి శక్తివంతమైన అనుకుంటున్నవైనా సరే యేసునామములో దహించు అగ్నిగా నీవు ప్రభావం బయలు వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళుతుంది కాబట్టి ఇదిగోచండి వాటి అంధకార శక్తులు ఏమున్న వాటి ప్రభావం యేసునామములో లయమైపోవును గాక. ఇటు చీకటి అంధకార శక్తులు మంత్ర ప్రయోగాల చేత అవి ఎంత ప్రమాదకరమైనా సరే, విగ్రహ సంబంధమైన పూజలు, హోమాలు, ఇటు ప్రయోగాలు ఏమున్నా వశీకరణ సంబంధించిన అట్టి బంధకాలను చేస్తున్నాము. ఇప్పుడే విడుదల కలుగును గాక ప్రతి ఒక్కరికి. ఇది నీ కృపదార యేసునామములో జరుగును గాక తండ్రి. గొప్ప కార్యాలు జరిగి దుష్టుడు వాడి దూతల దాళ్ళైతే యేసునామములో విడుదల కలుగును గాక. నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి దుష్టుడు వాడి దూతలను ఇదిగోతండి అగాధ పాతాళంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ యేసునామములో ఇప్పుడు బంధించబడును గాక. దేవా దేవా, నీ గొప్ప కార్యాలు జరిగించు, నీ చిత్తం నెరవేర్చును ప్రభువా. నీ పక్షం వహించిన నేను బలహీనయ్యా, నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటున్నాను. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంలో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నా నిత్యమింకును గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞ నన్ను పుటమి శుద్ధ సువర్ణగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నిత్యమింకును గొప్పగా ఉంచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయ. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7, 8, 20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని 2 తిమోతి 1వ అధ్యాయం 12 వచ్చిన ప్రకారం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, అలాగే తర్వాత వినబోతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. చదువుకున్న మాట సుపరిచితమే, అంటే ఇంతకు ముందు చదువుకున్నదే, అందరికి తెలిసినదే. పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతితో, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క ప్రత్యేకంగా, దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక శ్రేష్టమైన పాత్ర తిమోతి. ప్రభు యొక్క మాటలు వింటున్న, పరిశుద్ధాత్మ స్వరం వింటున్నటువంటి ప్రియమైన దైవ జనాంగమా, దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడి విశ్వాస జాబితాలో చేర్చబడిన వారులారా, దేవుడు ఇంకా కృపనిచ్చి పరిచారక గణముగా ఏర్పరచబడిన వారులారా, దేవుడు ఇంకా కృప అధికము చేసి తన ఉన్నతమైన సంకల్పంలో సేవకులతో సరిపాటిగా ఏర్పాటు చేయబడినటువంటి సంఘ పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా. దేవుని మాటలు శ్రద్ధగా వినాలని, దేవుని యొక్క దయా సంకల్పంలో ఎవరెవరు ఎలా ఉన్నారో ఒకసారి
వాక్యమును అర్థం, క్రీస్తును అర్థం ఎదుటికి వచ్చి పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము సరి చేసుకోగలుగుతాము. ప్రభు కృపను బట్టి సరిచేయబడతాము. ప్రభు అనుకున్నటువంటి శ్రేష్టమైన మచ్చ, ముడత, డాగు మరి అట్టిది ఏదీ లేని నిష్కలంకమైన వధువుగా ప్రభు ఎదుట నువ్వు అనుకోవచ్చు, నేను మగవాడిని కదా, నేను ఎట్లా వధువుగా అంటే ప్రభు ఎదుట భక్త సమాజం అంతా కలగలిపించేనే వధువుగా ఉంది. ఆ వధువులో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా దేవుని ఎదుట సృష్టికర్త నాకు భర్త అన్నాడు, నేను ఆయన దానను, ఆయన ప్రత్యేకంగా ప్రేమించి నన్ను రక్షించుకున్నాడు, ప్రత్యేకంగా ప్రేమించి తలాంతులు ఇచ్చాడు, ప్రత్యేకంగా ప్రేమించి కృపావరాలు ఇచ్చాడు, ప్రత్యేకంగా ప్రేమించి అభిషేకం ఇచ్చాడు, ప్రత్యేకంగా ప్రేమించి వాక్ శక్తినిచ్చాడు, ప్రత్యేకంగా ప్రేమించి ఆయన కృపలో భద్రపరుస్తున్నాడు, ప్రత్యేకంగా నన్ను ప్రేమించి ప్రతి ఉపద్రవం నుంచి తప్పిస్తూ ఉన్నాడు, ప్రత్యేకంగా ప్రేమించి దుష్టుడు వాడి దూతల దాడుల నుంచి తప్పిస్తున్నాడు, ప్రత్యేకంగా ప్రేమించి ఎవడు ఎంతో దుర్మార్గంగా ఏదో మంత్ర ప్రయోగాలు ఆ క్రియలు చేతబోళ్ళని అత్యంత ప్రమాదకరమైన ప్రయోగిస్తున్నా ఆయన నీకు తోడై తప్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఎప్పుడో పరదేశులమని పాట పాడాల్సి వచ్చేది, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అని. ఏంది ఈ శవపేటకు ముందు ఎప్పుడో పాటలు పాడుతా, కంజర కొడతా, నలుగురు నడుస్తా, వెనకాల 10 మంది వస్తా, ఎప్పుడో జరిగిపోయాయి ఇవన్నీ. ప్రభు మహా ఉచిత కృప సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టే బ్రతికున్నావు. నువ్వు అనుకోవాలి. ఇక్కడ తిమోతితో చెప్తా ఉన్నాడు, తిమోతిని ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవ ప్రపంచమైనా లేదు, ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైనా గ్రహింపు ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఈ మాట మీద 6 సందేశాలు అందించున్నారు. మళ్ళీ ఎందుకంటే ఉన్నది ఇది లోతైన సంగతులు, ఇది మర్మాల ఘని పరిశుద్ధ గ్రంథం. ఆమేన్, హల్లెలూయా. ఏంటిది ఇది? మర్మాల గని అంటే వజ్రాలు ఉంటాయి పలానా కొండకాడ అని చెప్పంటే, లేదు బంగారపు గనులు ఉన్నాయి, అలాగనే బొగ్గు గనులు ఉన్నాయి. సింగరకొండ అన్నాను, క్షమించండి, రామగుండం, గోదావరి ఖని, కరీంనగర్ అన్న మొత్తం అక్కడే బొగ్గు కర్మాగారం ఉంది. అక్కడ చవ్వుతుంటే వస్తూ ఉంది, ఉత్పత్తి అవుతుంది బొగ్గు. అట్లనే దానికన్నా ఒక షరతు ఉంది, కొంత ఆగుద్దని. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల క్రీస్తు రక్తంలో కడగబడిన శ్రేష్ఠ భక్తులు ఎన్నో సంగతులు క్రైస్తవ ప్రపంచానికి అందించారు. ప్రస్తుతం మనుగడ కొనసాగిస్తూ కూడా చాలామంది దైవజనులు అనేక వందలు అనుకుందాం, వేలు అనుకుందాం, ఇదే లేఖనాన్ని తీసుకొని ఆయా ప్రాంతాల్లో అనేక పర్యాయాలు అనేకమైన సంగతులు దైవజనులు తన ప్రజలకు అందించారు దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అలాగని ఈ అల్పును కూడా వాడుకొని ఇప్పటికి 6 వెర్షన్లో 6 భాగాలుగా 6 రకాల సందేశాలు ప్రభు అనుగ్రహించాడు, అందించాడు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, పత్రికలన్నిటిలో లేదు అపోస్తుల్లో 12 మంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఎందుకు చెప్పరు? ఈ తిమోతిని ఎందుకు బేస్ చేస్తున్నారంటే, పౌలు భక్తునికి నమ్మకమైన పరిచారకుడు అయ్యాడు తిమోతి. ఆ తర్వాత తీతు ఉన్నాడు. తీతుకు కూడా తిమోతికి అప్పచెప్పబడిన బాధ్యతలు లాంటి ఒక బాధ్యత, అంటే సత్యబోధ విషయమై నువ్వు పోరాడు ఓ తీతుతో చెప్తాడు అక్కడ ఒక మాట, ఏంది సత్య విషయమైన బోధ విషయంలో పోరాడు అని చెప్పని ప్రభు వాక్యం ఉన్నది. ఇప్పుడు మన రక్షకుడు దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచనని తండ్రి అయిన దేవుని రక్షకుడు. ఇక్కడ అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దమంటున్నాడు. తీతుకి చెప్పినటువంటి మాట మొదటి అధ్యాయంలో. అలాగే తిమోతికి శ్రేష్టమైన పాత్ర
తిమోతికి శ్రేష్టమైన పాత్రగా సిద్ధపరచబడ్డాడు. శ్రేష్టమైన బాధ్యతలు అంటే ప్రభు కృపలో నాకు ప్రభు బయలుపరిచిన విషయం ఏంటంటే, పౌలు గారి తర్వాత అంత డెప్త్, అంత తీవ్రంగా సత్య విషయంలో పోరాడటానికి, సంఘాలు కడటానికి, ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా చేయటానికి శ్రేష్టమైన కొలతలు కలిగిన వాడు, పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకు తెలియపరచబడిన వారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటగా తిమోతి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత తీతు కనపడతాడు. అయితే ఇప్పుడు గతంలో దైవజనులు చెప్పిన దాన్ని బట్టి సేవ చేయాలనుకున్న వాళ్ళు మొదటి తిమోతి పత్రిక, రెండో తిమోతి పత్రిక, తీతు పత్రిక ఖచ్చితంగా కంటిన్యూషన్గా నెలలో ఒకసారి లేదంటే వారంలో మీకు అవకాశం దొరికినప్పుడైనా ఖచ్చితంగా ఇది చదవాలి. ఖచ్చితంగా చదవాలి అని ఎందుకు చెబుతున్నారంటే, సేవ ఎలా చేయాలి, ఒక విశ్వాసిని ఎలా పట్టుకు రావాలా, ఒక వ్యక్తిని ఎలా ప్రయోజకుడిగా చేయాలి, ఏ విషయాన్ని ఖండించాలి, ఏ విషయాన్ని దిద్దాలి, ఆ దిద్దుబాటు చేసే సమయంలో ఆ దిద్దేటువంటి వ్యక్తి యొక్క స్వభావం, మనస్థితి, ఏది మాట తీరు, అవతల వ్యక్తితో నడుచుకునే విధానం అన్నీ కూడా క్షుణ్ణంగా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అందుకే తిమోతి పత్రికలో తిమోతి 1-2 పత్రికలను, తీతు పత్రిక ఖచ్చితంగా చదవమంటారు దైవజనులు. సేవ చేయాలి, నేను దేవుని సేవ పిలుపులో ఉన్నానంటే ఖచ్చితంగా ఈ మూడు గ్రంథాలు ఖచ్చితంగా చదవాలని అనాది కాలం నుంచి ఇప్పటి వరకు శ్రేష్టమైన దైవజనులు దేవుని చేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా చదవండి అనే చెప్తారు. కారణం ఏంటంటే అంతగా దేవుడు విలువనిచ్చి ఆ వ్యక్తికి అంతగా విలువలనిచ్చాడు, అలాగనే విలువైన కృపనిచ్చాడు, అలాగనే అతని జీవితాన్ని అనేకులకు విలువగా ఉంచాడు. కాబట్టి అతను ఆదర్శంగా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ కోణంలో నిన్ను పెట్టుకోవాలి. అక్కడ తిమోతి అనే పేరు కాడ నీ పేరు యాడ్ చేసుకో. నువ్వు ఒక ఆడపిల్లవైనా సరే, లేదు నువ్వు మగపిల్లగాడివైనా, లేదు ఒక భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, ఒక తల్లిగా ఉన్నా, ఒక అత్తగా ఉన్నా, ఒక తండ్రిగా ఉన్నా, లేదు ఒక మామగా ఉన్నా, ఒక తాతగా ఉన్నా సరే, లేదు ఒక బాబాయో, పెదనాన్న, మేనమో, ఇట్లా ఏ సెక్షన్లో నువ్వు ఉన్నా సరే, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఖచ్చితంగా ఈ మూడు గ్రంథాల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. అలాగనే ఈ 3 గ్రంథాల్లో చెప్పబడినట్లుగా నీవు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కట్టుకోవాలి. ఆ రీతిగా బ్రతకాలి, ఆ రీతిగా నడవాలి, ఆ రీతిగా మాట్లాడాలి, ఆ రీతిగా ప్రభు సేవ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న విషయాలు ఏంటంటే, దేవుని మహా ఉచిత కృపను బట్టి ఆయన విలువైన రక్తము చేత జన్మత కర్మత, లేదు బుద్ధిహీనంగా చేసినటువంటి పాపాల నుంచి కూడా రక్షణ పొంది కూడా బుద్ధిహీనంగా చేసిన పాపాలను బట్టి కూడా ఆ పాపాల విషయమై ఆయన ఎదుట పశ్చాత్తాపడి, మనం చేసిన పొరపాటు యొక్క తీవ్రతను బట్టి పశ్చాత్తాపడి, ప్రభు అంటాడు ఆమోసు గ్రంథంలోనే అక్కడ ఒక మాట ఉంది, ఇప్పుడు మీరు ఉపవాసమును ప్రతిష్ఠించుకొని మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని కన్నీరు విడిచి ఆయన బతిమలాడిన ఎడల ఆయన ఖచ్చితంగా మీ వైపు తిరుగుతాడు, కనికరిస్తాడు అన్న మాట, కనికరించునేమో అన్న మాట ఉంది. ఏది మన జీవితాల్లో ఎవరికోళ్ళు అనుకోవాలి ఈ మాట, నా జీవితంలో క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాను నేను. ఈ కడగబడి ఉన్న దాన్ని బట్టి నేను అడుగులు వేసిన విధానము, బుద్ధిహీనంగా బ్రతికిన తీరు, ఆజ్ఞ అతిక్రమముగా అడుగులు వేసి దేవుని ఉగ్రతను రుచి చూస్తున్న నేను చాలా జాగ్రత్తగా ఇందాక పరిచయం చేసినట్టుగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని, వస్త్రాలను గాక హృదయాన్ని చించుకొని కన్నీరు విడిచి ఆయన బతిమలాడితే ఆయన కనికరించి నిన్ను అంగీకరించును. ఏమో అంగీకరించకుండా ఎట్టుంటాడు ఆయన? విలువ పెట్టి కొనబడిన దానవు నువ్వు, విలువ పెట్టి కొనబడిన వాడవు నువ్వు.
దేవుడు నన్ను వదిలేస్తాడంటే చెప్తాడు ఆయన చెప్తాడు. ఇప్పుడు గతంలో కొంతమంది విషయాల్లో నాతో మాట్లాడాడు, ఇదిగో పలానా ఆ వ్యక్తులు నరకానికి వెళ్తారు, నరకానికి నిర్ణయింపబడ్డారని. ఏంది, వయసులో ఇద్దరు పెద్ద ఆడవాళ్ళు, ఆ పెద్ద ఆడవాళ్ళు ఇద్దరు కడుపును పుట్టిన ఒక ఇద్దరు ఆడపిల్లలు, మొత్తం 4. వీళ్ళ పుణ్యం అంట ఒక 5 సేవకులు కూడా ఉన్నారు నరకానికి వెళ్ళటానికి. నరకం కన్ఫామ్ అయి ఉంది. ఈ 2 రోజుల క్రితం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మా చెల్లి విషయం, మా చెల్లెల కూతురి విషయం కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నరకానికి ఎంచబడ్డారు అని. నరకానికి ఎంచబడ్డారంటే వెంటనే తీసుకెళ్ళి లోపల పడేయడు, సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మీ వస్త్రాలను కాక హృదయాన్ని చింపుకోండి అని చెప్పనే మాట అర్థం ఏంటంటే, పాత నిబంధనలో సహించలేనటువంటి భయంకరమైన కీడు ఒక వ్యక్తి వల్ల జరిగితే ఆ వ్యక్తి నేను ఏమీ చేతగాని వాడిని అని చెప్పని ముందు తన వస్త్రాలు చింపుకుంటాడు, తను దేవుని ఎదుట హీనపరుచుకుంటాడు. ఇదిగో ఆ వ్యక్తి వల్ల జరిగిన కీడైనా కానీ నాదేనేమో, నేను సరిచేయలేకపోవటాన్ని బట్టేనేమో ఒకవేళ జరిగింది, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పని దేవుని పాదాలు పట్టుకోవాలి. పాత నిబంధన కాలం ఆ ప్రకారంగా ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకోవాలి, క్షమాపణ అడగాలి. క్రొత్త నిబంధన ప్రకారం కూడా అలాగనే ఉందంటే, అసలు క్రొత్త నిబంధన ప్రకారం అయితే కృప ఉంది, దానితో ఆటలాడితే మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్గా డెత్ కూడా ఉంది. ఏ మాత్రం అననీయ సప్పీరాలు ఏం చేశారు, సకల పరిశుద్ధులు ఆ కాలంలో అప్పుడున్న పరిశుద్ధులందరూ వారి చరస్థిరాస్తులు అమ్మి తీసుకొని వచ్చి పరిశుద్ధుల పాదాల చెంత పెడుతున్నారు. ధనం ఇరుకు ఇబ్బంది ఎదుర్కొంటూ కరువులు అల్లాడుతున్న ప్రజలు ఉన్నారు సంఘంలో. మనకున్నదేదో వాళ్ళకి సహాయపడేలాగా పెడితే వాళ్ళైనా కాస్త పొట్ట నింపుకొని దేవుల్లో నడుస్తారు, బ్రతకగలుగుతారు, మనకైతే ఉందని చెప్పని. అట్లా ప్రభు ఏమన్నాడు, నా నామం నిమిత్తమై తల్లినైనా తండ్రినైనా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములైనా ఆస్తులైన చరస్థిర ఆస్తులైన కోల్పోయినట్లయితే, ఎడమైనట్లయితే, వాటిని వదులుకున్నట్లయితే ఖచ్చితంగా ఇహ పరమందు 100 రెట్లు మీరు అనుభవిస్తారని ఉంది. అదే మాట అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేకులు హృదయాల్లో కార్యం చేశాడు. చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి పరిశుద్ధుల పాదాల సంత అపోస్తుల పాదాల ఎదుట పెట్టారు. అయ్యా ఇదిగో అమ్మి తీసుకొచ్చింది, ఇదిగో ఇది వచ్చిందని. ఈ అననీయ సభ్యులు ఏం చేశారంటే పరిశుద్ధాత్మతో ఆటలు అన్నమాట, కృపతో ఆటలాడుతాం. వచ్చి అంటారు భార్యాభర్తలు కూడబలుకొని మా ఇంతే వచ్చిందని చెబుదామని చెప్పని ఇద్దరు ఏకీభించి సైతాను గడితో చేతులు కలిపి పేతురు ఎదుటికి వచ్చి ఇదిగో ఎంతే ఇచ్చి అమ్మింది వచ్చింది అన్నాడు భర్త ముందు. పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు అన్నాడు, ఇంతకే అమ్మావా అన్నాడు. 1కి 3 సార్లు అడిగాడు. అక్కడ 1కి 3 సార్లు హెచ్చరించిన ఇంతే అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చడానికి సైతానుతో మీ భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు చేతులు కలిపారు? ఆ మాట అంటంతోనే గుండె ఆగి చచ్చాడు, ఆడ పడి ఉన్నాడు. తీసుకెళ్ళి పూడ్చిపెట్టారు. ఈ లోపల వచ్చింది భార్య కూడా, ఆ సంగతి ఎరుగకు వచ్చింది ఆమెను కూడా అడిగాడు, ఇంతకే అమ్మారా అని చెప్పి. అంతే అంది. అయితే నీ పెనిమిటిని పూడ్చి వచ్చిన వాని యొక్క పాదాలు, యవనస్తుల పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, నిన్ను కూడా తీసుకెళ్ళి పూడ్చిపెడతారు పో అన్న. ఎందుకు వచ్చాడు? కృపతో ఆటలాడితే ఇలానే స్పాట్ డెడ్ అనమాట. ఇంకా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. మరీ తిరుగు లేకుండా హఠాత్ మరణం వచ్చి పడుతుంది అనమాట. నిత్య నరకానికి ఎంచాడంటే ఖచ్చితంగా సరి చేసుకునే అవకాశాలు ఉన్నాయని బాగా గుర్తుపెట్టుకోవాలి. సరి చేసుకోకపోతే పోతావు ఖచ్చితంగా, కన్ఫర్మ్. ఇంకా దానికి మార్పే ఉండదు. ఆయన ముందు ఒక సంగతి తెలియపరుస్తాడు, దాన్ని బట్టి పశ్చాత్తాపడి సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. నిత్యత్వంలో
ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానాన్ని కల్పిస్తాడు. ఆ ఉన్నత స్థానంలో ఉండి ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయగలుగుతారు. సరి చేసుకోలేదనుకో, తండ్రి అయిన అబ్రహాము అని ధనవంతుడికి ఆకలేసినాడు, ఆకలేయాల. అక్కడ ఒకవేళ ఈ వ్యక్తుల యొక్క తల్లి కానీ తండ్రి కానీ పరలోకంలో ఉంటే ఏంది, వీళ్ళు మలమల నిత్య నరకంలో ఏగుతూ ఉంటే అప్పుడు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమీప బంధువులు అక్కడ కనపడుతూ ఉంటారు, వాళ్ళు గుర్తుంటారు. నిత్య నరకంలో ఏగుతా అయ్యో 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 అని కేకలు పెడిచి ఉపయోగం ఉంది. భూమి మీద నీకు ఆయుష్ ఉండగానే, భూమి మీద దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే సరి చేసుకోవటానికైనా రక్షణ పొందడానికైనా ప్రభు నీకు భూమి మీద అవకాశం ఇస్తాడు, ఆయుష్ను పొడిగిస్తాడు, రక్షణ అనే అవకాశం ఇస్తాడు. రక్షణ పొంది తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే సరి చేసుకోవడానికి అవకాశంగా ఆయుష్ కూడా ఇస్తాడు. కాదని పెడగా మోర్కించి అడుగులు వేస్తే సౌలు వలే పీకి పక్కన పడేస్తాడు. ఏమున్నది ఇక అవకాశాలు. దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు ఇలా తెలియపరుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఇక అట్నే పోతారంటే పోరు. అవకాశం ఇస్తాడు, అవకాశం సమయం ఇస్తాడు. వాస్తవికంగా దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. కారణం, దావీదు చేసింది ఏమన్నా సౌలు కుమార్తెని ఎవరినైనా పాడు చేశాడా? సౌలుకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సౌలుకి లెక్కకి కనపడుతున్న వాళ్ళు ఆ మగపిల్లగాడు కూడా ఉన్నాడు, యోనాతాను. ఏంది, ఇంకా చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. సౌలుకి ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు. అయితే లెక్కకు కనపడుతున్న వారిలో ఇద్దరు ఆడపిల్లలు కనపడతారు, యోనాతాను కనపడతాడు. ఏంది, వీళ్ళకి ఎవరికైనా దుర్మార్గం చేశాడు దావీదు? దుర్మార్గం చేయాల. గొలియాతు రంకెలేస్తూ ఉంటే సున్నతి లేని ఫిలిష్తుడు దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీలను తృణీకరించటమా, దేవుని మీద తప్పుడుగా మాట్లాడుతామా, నాకు ఒక అవకాశం ఉండి ఒక దెబ్బతో వాడు లేపేస్తాడు. ఈ మాటలు ఎన్నో వాళ్ళకి నచ్చి తీసుకుపోయి రాజుగారికి అప్పచెప్పారు ఆ సమాచారం. ఆ తర్వాత ఎవరు ఆ పిల్లగాడంటే చూస్తే పొట్టాయన. ఆయన 4 5 ఉండవు, చాలా పొట్టాయన ఆయన. దావీదు పొట్టోడు. ఈయన రాజుకు తెలియగానే పిల్లగాడిని పట్టకరాండి అంటే అడిగారు, ఎవరు పిల్లగాడు ఏంటంటే పలానా యెషయా బెత్లెహేంలో ఉన్నాడు. ఆ యెషయా పిల్లల్లో వీడు శివరోడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. బయోడేటా మొత్తం ఆడకు వచ్చింది. సౌలు అడిగాడు, నువ్వు ఎలా అతను జయించగలవు? అతను యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, బాల్యము నుండే అంతెత్తున్నాడు. ఆ ఎత్తుకి నీ ఎత్తుకి, వాడి బలానికి నీ బలానికి, వాడికున్న యుద్ధ నైపుణ్యతకు నీవున్న స్థితికి అసలు కలవట్లేదు, మ్యాచ్ కావట్లేదు. ఎలా వాడిని కొట్టగలను, ఎలా వాడిని చంపగలవు అంటే అప్పుడు అంటాడు, అయ్యా నా గొర్రెల మందల మీదకి నేను కావలిగా ఉన్నాను, ఇట్లా పలానా సంగతి, ఇది పరిస్థితి. కొన్ని క్రూర మృగాలు వచ్చినాయి, వాటిని ఇట్లా చీల్చి నా దేవుడే ఇట్లా చీల్చేలా శక్తినిచ్చాడు నాకు. నా గొర్రెలు నేను సేవ్ చేసుకున్నాను, వాటిలో ఒకడు వీడు, వేసేస్తాను అవకాశం ఇస్తా అంటే సరిపోదుగా ఉండని చెప్పని నమ్మిక కలిగింది రాజుకి. సౌలు రాజుకు నమ్మిక కలిగింది. ఎందుకంటే 40 రోజులు పగలు రాత్రి వేళ వాడు వచ్చి రంకెలేయటం, వీళ్ళేం గడగడ వణకటం. సౌలు అనే రాజు రాజభవనంలో వణుకుతాడు, మూల కూర్చోవటం. ఇదే పరిస్థితి. దావీదు రాగానే ధైర్యం వచ్చింది సౌలుకి. వీడు వేస్తాడు, వేద్దాం, వేస్తే కొండన్నా రావాలా, లేదంటే ఇదన్నా పోవాలి. లాటరీ టికెట్లు తెస్తారు కదా, 100 రూపాయలకి ₹1,00,00,000, ₹1,00,000 పోతే ఉందిరా 100 రూపాయలు, లేదంటే 10,000, లచ్చైనా కానీ 10 లక్షలు అట్లా లాటరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తగిలిన వాళ్ళు ఉన్నారు. అట్నే సౌలు కూడా వేస్తే ఇడు పోతే పోతాడు, లేదు ఏదోటి ఆఖరమంట కాకరగా అన్నట్టుగా ఫైనల్గా దావీదును వదిలారు. సౌలు యొక్క యుద్ధాయుధాలు, యుద్ధానికి వేసుకునేటువంటి అవన్నీ ప్రొటెక్షన్ చేసుకునేవన్నీ దావీదు తగిలిస్తే దావీదు కనపడుతుంది, అయ్యే కనపడుతుంది. నడవలేకపోతుంటే, రాజా ఈ నా వల్ల కాదు కానీ ఇది తీసేయి,
ఏమీ లేకుండా పోతావు. ఏందిరా నీ ఆయుధం అంటే వడిసెల. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ బలహీనుడుగా ఉండొచ్చు. శత్రువుని జయించడానికి నీ దగ్గర ఉన్న చిన్నదే సరిపోద్ది. ఒకవేళ కోర్టు సమస్య కావచ్చు, నీ దగ్గర ఉన్న చిన్న సాక్ష్యం సరిపోద్ది. ఏంది, ఒకవేళ ఆస్తుల వివాదాలు కావచ్చు, నీ దగ్గర ఉన్న చిన్న ఒక ఆధారం సరిపోద్ది. అప్పుల్లో నుంచి విడిపించబడాలని చెప్పని అవతలుడు వేధిస్తున్నాడు అంటావా, నీ దగ్గర ఏదో ఒకటి చిన్న ఆధారం ఉంటుంది, ఆ చిన్నది చాలు. అప్పుల బంధకాల చేత పిల్లలు తీసుకొని పోతాను అంటున్నాడయ్యా. ప్రవక్తుల శిష్యులు ఒకడు భార్య వచ్చి అడుగుతా ఉంది ఎలీషా ఎదుట, ఇది సంగతి అంటే, నీ దగ్గర ఏముందన్నాడు. కొంచెం నూనె, అది చాలు పో. నీ దగ్గర నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర పోయి గిన్నెలో ఎరువు అంటే బదులు తెచ్చుకో. ఎన్ని తెచ్చుకోగలుగుతావు అని తెచ్చుకో, వాటంతా నింపుకోండి. దైవజనుడు చెప్పిన మాట ద్వారా ఇల్లు మొత్తం నూనె గిన్నెలే. పుష్కలంగా ఎక్కడెక్కడ తీసుకొని రాగలరు అక్కడ పోయి పిల్లలు తీసుకొని వచ్చారు. గిన్నెలు ఈయటానికి ఎవడు ఈయట్లేక వాళ్ళు గిన్నెలు ఈయటం ఆగిపోయింది. ఆ గిన్నెలోంచి నూనె ఊరటం కూడా ఆగిపోయింది. తర్వాత మళ్ళీ కృతజ్ఞతగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ జరిగింది ఇది పరిస్థితి అంటే, ఆ నూనె అమ్ముకొని అప్పు తీర్చుకోమని. చిన్నదే, కరువులు అల్లాడుతుంది. ఎవరు పోయారు ఆమె దగ్గరికి? ఏలియా వెళ్ళాడు. సారెపత్తు విధవరాలు, ఏముందమ్మా అక్కడికి పోగాలేమ్మా కాస్త ఇన్నీళ్ళు అను. సరేనయ్యా అని పోతా ఉంది. ఇదిగో కొద్దిగా ఒక చిన్న అప్పం చేసి నాకు ఇవ్వండి అంటే, చిన్న రొట్టె లాంటిది ఒకటి చేసి నాకు ఇవ్వండి. అయ్యా కొద్దిగా పిండి ఉంది, అది తీసుకొని ఆ పిండి ద్వారా ఒక రొట్టె చేసుకొని నేను నా బిడ్డ తిని చచ్చిపోదాం అనుకుంటాము మేము. వాస్తవానికి 21 రోజు దాకా మంచినీళ్ళు తాగకపోతే మనిషి చావడం. 21 రోజు మంచినీళ్ళు తాగకుండా ఉంటే ఖచ్చితంగా మనిషి చేస్తాడు. ఈ లోపల ఏదో అరాకొర ఏదో మంచినీళ్ళు తాగుతూ ఉన్నా కానీ మనిషి బ్రతుకుతాడు, కొంతకాలం బ్రతుకుతాడు. ఏంది అసలు ఆ 21 రోజు కూడా నీళ్లు తాగకపోతే అప్పుడు చేస్తాడు. ఏమేమంటుంది, ఈరోజు ఆ రొట్టె చేసుకొని నేను నా బిడ్డ తిని రేపు చచ్చిపోదాం అనుకుంటున్నాను. దేవుడు ఎవరిని పంపించాడు అక్కడికి? ఏలియాని పంపించి వాళ్ళ నోటికాడున్న ఆ రొట్టె తణుకులో కూడా కొంచెం, ఆ రొట్టె చేసుకోవడానికి ఉన్న ఆ పిండిలో కొంచెం తీసి చిన్న అప్పం చేసి నాకు ఇయ్యాను. అసలు ఇది వాస్తవేనా? ఇది కరెక్టేనా? న్యాయమేనా? ఆ ఉన్న పరిస్థితిని బట్టి ప్రభు మనల్ని పరీక్షించడానికి కూడా ఒక సమయంలో ఇట్లా నీ దగ్గర ఉన్న దాన్ని కొద్దిగా అవతల వ్యక్తికి సహాయం చేయమంటాడు. నన్ను అలా పరీక్షించిన రోజులు ఉన్నాయి. నా దగ్గర చేతిలో ఏమీ లేవు, టీ తాగుదామని సెంటర్కి వెళ్ళి 10 రూపాయలు జేబులో ఉన్నాయి. ఏంది ఆ 10 రూపాయలు నా ఎదుట భిక్షాటన చేస్తున్న వ్యక్తికి ఇమ్మంటున్నాడు. మరి నా దగ్గర ఇంకేమి లేవు ప్రభు అంటే ఇయ్యమంటున్నానుగా, ఇయ్యాను. 10 రూపాయలు ఇచ్చా. తర్వాత వేరొక వ్యక్తిని దేవుడు నా దగ్గర పంపించి ప్రార్థన చేయించి 100 రూపాయలు కానుక చేతిలో పెట్టేలాగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి ఆ సమయంలో నా దగ్గర ఏమీ లేవు. అంతకుముందు 1 రూపాయి అంటే అది కూడా తీసి ఇవ్వమండు. తర్వాత మళ్ళీ దేవుడు వేరే వాళ్ళ ద్వారా దేవుడు సహాయం అందించి మళ్ళీ నాకు అలా సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు సారెపత్తు విధవరాలు దగ్గర ఆమె ఏమన్నా కొంచెమే పిండదు. ఈ కరువు దినాలన్నీ తీరేంత వరకు ఆ పిండిలో ఆ తొట్టిలో పిండి ఆ గిన్నెలో నూనె తక్కువ కాదు పో అండు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ప్రయత్నం చేసింది. దేవుడు ఏదైనా దైవజనుడి ద్వారా అందించినప్పుడు దాని ప్రకారం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేలే చూస్తావు, ఆశీర్వాదమే చూస్తావు. నువ్వు ఎప్పుడు కూడా ఫెయిల్ కావు. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయ్యావంటే దైవజనుడికి అవమానపరచబడతాడు. నువ్వు ఫెయిల్ అయ్యావంటే దైవజనుడు చేతగాని వాడిగా ముద్రించబడతాడు. నువ్వు ఫెయిల్ అయ్యావంటే దైవజనుడు పక్షంగా దేవుడు లేడని ముద్ర పడిపోద్ది, అతను పక్కన పడేయబడతాడు. నీకంటే ముందు విలువైన వాడు తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఎవరు? దేవుడు తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సేవకుడు విలువైన వాడు. మరి ఆ విలువైన వ్యక్తికి అవమానం వచ్చే పరిస్థితి దేవుడు కల్పిస్తాడా?
కొన్ని బుద్ధిహీనంగా అడుగులు వేసేటప్పుడు కల్పిస్తాడు ఆ దైవజనుడికి కలగాలని. ఏది ఆ దైవజనుడు తప్పుగా నడుస్తుంటే, దైవజనుడు కరెక్ట్గా అడుగులు వేస్తున్నప్పుడు తాను చెప్పిన మాట ప్రకారం అవతల వ్యక్తుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాగే కొన్ని కండిషన్తో కూడిన షరతులు, హెచ్చరికలను కూడా దేవుడు ముందు హెచ్చరికను ఇస్తాడు. సరి చేసుకోకపోతే ఖచ్చితంగా దాన్ని వారి జీవితాల్లోకి అనుమతిస్తాడు. నీ దగ్గర ఏదైనా కొంచెం ఉన్నా చాలు, కొంచెమే, ఆ కొంచెంతోనే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ కొంచెంతోనే కాల్గేట్ తయారు చేసే వ్యక్తి వాస్తవానికి లవంగా నూనె తీసి మనం వాడుతాం పలావులో, గొంతు సరిగా రాకపోతే ఒకటి లవంగా తీసుకొచ్చి నోట్లో వేసుకొని అది నానబెట్టి నవ్వులుతూ ఉంటాం. ఆ లవంగాన్ని బాగా క్రష్ చేస్తే నూనె వచ్చుద్ది. ఆ నూనెతోనే ఏ టూత్ పేస్ట్ అయినా తయారయ్యేది, ఏ టూత్ పేస్ట్ పౌడర్ అయినా తయారయ్యేది. ఎందుకంటే చిగుళ్ళు బలం కలిగి ఉండటానికి, మౌత్ ఫ్రెష్కి, పండ్లు బలంగా ఉండటానికి లవంగా నూనె ఉపయోగపడుద్ది. లవంగా నూనెతోనే ఏ కంపెనీ అయినా, కాల్గేట్ కావచ్చు, క్లోజప్ కావచ్చు, సెన్సిడెన్స్ కావచ్చు, లేదంటే పెప్సిడెంట్ ఏ కంపెనీ అయినా పేస్ట్ కావచ్చు, లవంగా నూనె ఉండాలి. ఈ కాల్గేట్ కంపెనీ వాళ్ళు ప్రారంభించినప్పుడు లవంగా నూనెతో ఇలా పేస్ట్ చేస్తుంటే చాలామంది నవ్వారు, హేళన చేశారు. కానీ ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి అడుగులు వేస్తే తన దగ్గర ఉంది కొంచెము, ఆ తెలివితేటలు కొంచెమే, ఆ కొంచెంతోనే అడుగులు వేసినప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆ కాల్గేట్ బ్రాండ్ నడుస్తూ ఉంది. ప్రారంభంలో 100లో 10 రూపాయలు ఇస్తానయ్యా దశం భాగం అన్నాడు. కొంచెం వ్యాపారం వృద్ధి పొందగానే 20% అన్నాడు. కొంచెం వ్యాపారం వృద్ధి చెందగానే 40% అన్నాడు. తర్వాత 60% అన్నాడు. ఏకంగా ఇప్పుడు 90% వచ్చే 100% వచ్చే రాబడిలో 90% దేవుని పనికి ఉపయోగపెడుతున్నాడు. ఆ 10% వచ్చిన రాబడి ఎక్కడెక్కడ ఉన్నదో లెక్కేసుకోలేక అల్లాడుతూ ఉన్నాడు. కొంచెమే తన దగ్గర ఉన్న టాలెంట్ కొంచెమే. ఇప్పుడు నువ్వు బటన్ లేకపోతే సూది వాడుతున్నావు, గుండు పిన్ను వాడుతున్నావు, వాళ్ళ దగ్గర ఉందో తెలియతే అట్లా కొంచెమే. కేఎఫ్సి చికెన్ ఉంది కదా, బ్రాండెడ్ కంపెనీ. ఆ రోజుల్లో ఆ చికెన్ ఇలా తయారు చేస్తే చాలా బాగుంటుందంటే హేళన చేశారు ఆ వ్యక్తిని. కానీ ప్రభు కృపను బట్టి నిలబడి అది ప్రయోగిస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచులు. కొంచెమే నువ్వు ఉపయోగపెట్టే విధానం తెలిసి ఉండాలి. కొంచెమే నువ్వు వాడుకునే విధానం తెలిసి ఉండాలి. కొంచెమే ఆ కొంచెంతోనే ప్రభు మీద ఆనుకుంటే మహావృద్ధి కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు చేతిలో ఉన్నది ఏంది? ఒడిసెల రాయి. వాస్తవానికి ఎవడన్నా లెక్క చేస్తారా దాన్ని? ఎవడన్నా గుర్తిస్తాడా? రాజు కూడా అనుకుని ఉండొచ్చు, పక్కనున్న అన్నలు అనుకొని ఉండొచ్చు, అన్నల వెనకాలన్న సైన్యం అనుకొని ఉండొచ్చు. రే పొట్టోడికి జిత్తులు ఎక్కువ, వీడు కావాలని రాజు ముందు ఏదో కాపీ కొడతానికి ఏదో వ్యవహారాలు చేస్తాడు అనుకొని ఉండొచ్చు. కానీ వెళ్తా ఉన్నాడు, నున్ననే 5 రాళ్ళు ఎత్తుకున్నాడు, ఒక్క రాయిని ఉపయోగపెట్టాడు. వాడు అన్నాడు, కత్తి బరిసె ఏమి లేకుండా, ఈట కూడా లేకుండా ఏంద్రా ఒడిసెలు పట్టుకొని వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా? ఈరోజు నిన్ను వేసేస్తానండు గొలియాతు. ఆహా అవునా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇదిగో ఒక్క దెబ్బతో నిన్ను పడగొడతావు చూడని చెప్పని ఒడిసెల్లో రాయి పెట్టి గిరా తిప్పి ఒడిసెల్లో ఉన్న రాయిని వదిలాడు. దేవుని మహా ఉచిత కృప. ఎక్కడ తగిలితే మనిషి కింద పడతాడో దేవుడికి తెలుసు కాబట్టి డైరెక్ట్గా తగలాల్సిన పాయింట్లోకి ఆ రాయి వెళ్ళిపోయి తగిలేలా చేశాడు. వాస్తవానికి రాయి తగిలినోడు ఎట్టబడాలి? ఇట్లా ఎలికలకు పడాలి. ఏంది ఎలికలుగానే పడాలిగా? ఎలికలుగా ముందుకు పడ్డాడు. వెంటనే దావీదు పరిగెత్తుకుంటా పోయి ఆ పడ్డవాడిని ఆ గొలియాతు యొక్క ఖడ్గంతోనే తలనరికి పడినాడు. ఆ గొలియాతు ఖడ్గాన్ని గుర్తుగా తెచ్చుకోండు, మరి తల తీసుకొని వచ్చిండు. దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు ఏది ప్రయత్నం చేసినా ఎక్కడ ఎవరిని ఎలా కదిలించాలో
అక్కడ ఆ వ్యక్తిని కదిలించి నిలబెట్టి నీ పక్షంగా కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కార్యం చేస్తాడు. చిన్న మాట మీకు ఎగ్జాంపుల్ అందిస్తాను. ఈ మధ్యకాలంలోనే ఫేస్బుక్లో నేను విన్నా మాట. ఓ తల్లి తనకు ఒక్కగానొక్క కుమారుడు అయితే 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. డాక్టర్లు అన్నారు బ్రతకుడు, చచ్చిపోతాడు ఈ పిల్లగాడు అన్నారు. చాలా చోట్ల ప్రయత్నం చేసింది, అందరూ అదే మాట చెబుతున్నారు. అయితే గొప్ప పేరుగాంచిన ఒక హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారితో మాట్లాడితే ఈ కిడ్నీలు సర్జరీ చేయాలంటే ఆ కిడ్నీలకు సర్జరీ చేసేదానికంటే మన హాస్పిటల్లో ఒక్క రోజుకి ఇన్ని లక్షల రూపాయలు, అంటే ఇంచుమించుగా సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఒక రోజుకి. ఆ బిడ్డకు ఆపరేషన్ చేయాలంటే ఇంకెంతో చూడు. ఒకరోజు ఆ పిల్లగాడికి ట్రీట్మెంట్ చేయాలంటే 4 లక్షల రూపాయలు అయింది. అంత ఆమె కట్టగలదా అంటే కట్టలేదు, చేతిలో రూపాయి లేదు. కానీ పేరుగాంచిన ఆ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ పని జరుగుద్ది అని చెప్పని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడున్న వాళ్ళందరిని బచ్చమలాడుతూ ఉందంట. ఆ హాస్పిటల్లో ఉన్న ఒక లేడీ డాక్టర్ సాక్ష్యం ఇచ్చింది. ఇది ఇప్పుడు ఫేస్బుక్లో వైరల్ అయి నడుస్తూ ఉంది ఆ వీడియో. ఒక డాక్టర్ అన్నమాట, లేడీ డాక్టర్. ఆమె అంటుంది, అమ్మ నన్ను బచ్చమలాడుతూ ఉంది, అమ్మ నా ఉంచుగా డాక్టర్ గారితో నేను మాట్లాడుతాను, ట్రై చేస్తానంటే అప్పుడు డాక్టర్ గారు చెప్పాడు, మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలంటే 4 లక్షల రూపాయలు ఇట్లా ఖర్చు అయింది, ఆమె కట్టగలదా? ఆ మాట అడిగితే కట్టగలను అందంట ఆమె. కడతానమ్మా, నా ఏసై కట్టిస్తాడండి. నువ్వు కట్టగలవు అంటే కడతానమ్మా అంటుందంట. అయ్యా ఇట్లా కడతానంటే అవన్నీ ఉట్టి మాటలే, ఎన్ని వద్దు, అనవసరం, ఆమె ఆ పిల్లగాడు చనిపోతాడు, మనం ట్రీట్మెంట్ చేయలేము, వెళ్ళమని నేను చెప్పంటే కాదమ్మని బచ్చమలాడుతావు. సరే అని చెప్పని కాళ్ళ వేళ పట్టుకొని బచ్చమలాడుతుందంట ఆ తల్లి. సరే అమ్మా, డాక్టర్ గారితో నేను మాట్లాడుతాను, నేను చూసుకుంటానని చెప్పని ఆ మాట చెప్పగానే సరే అని చెప్పని వెళ్ళిపోయి ఇక హాస్పిటల్లో ఆ పిల్లగాడిని అడ్మిట్ చేసిందంట. అడ్మిట్ చేసిన తర్వాత రేపు ఆపరేషన్ కల్లా నువ్వు డబ్బులు కట్టాలా అని చెప్పి, సరే కడతానమ్మా. బెడ్ ఇచ్చారు, ఓ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఆ బెడ్ కాడ ఆ పిల్లగాడు ఎదుట ఆ బెడ్ను ఎదురుగా మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. 2 గంటల తర్వాత ఇదే లేడీ డాక్టర్ వచ్చి చూసిందంట, ప్రార్థన చేస్తానే ఉందంట. 4 గంటల తర్వాత వచ్చి చూసిందంట, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానే ఉందంట. రాత్రి 12 గంటలప్పుడు వచ్చిందంట, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనే చేస్తుందంట. తెల్లవారుజాము 4ంటికి వచ్చిందంట, మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తూ ఉందంట. ఈ కాందాల్లా షారా ఏంది, తిరిగి డాక్టర్లు ఓపి చూసే టైము, ఆపరేషన్ జరగాలి, చల్లారితే ఆపరేషన్ టైం సమీపిస్తూ ఉంది. ఈ తల్లి ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పని అసలు ఏం చేస్తుంది, కడతానంటుంది కదా అని చెప్పని వెళ్ళిపోయి ఆ బెడ్కి వెళ్ళి చూస్తే మోకాళ్ళ మీదే ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 24 గంటలు తన బిడ్డ కోసం మోకాళ్ళ మీదే నిలబడదా తల్లి, మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. డాక్టర్ గారు వచ్చారంటే ఏందమ్మా డబ్బులు కట్టిందా లేదా అంటే ఇంకా ప్రార్థన చేస్తూ ఉంది పాస్టర్ గారు, ఇది సంగతి అంటే సరే ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు, ఏది ఆ డాక్టర్ గారు చెబుతున్న మాట, మా అమ్మగారు చనిపోయిన రోజు కాబట్టి ఎవరికైనా ఒకరికి ఉచితంగా ట్రీట్మెంట్ చేయటం నాకు అమ్మ చనిపోయిన కాడ నుంచి నాకు అలవాటు అది. కాబట్టి ఆమె పిల్లగాడికి మా అమ్మ యొక్క చనిపోయిన రోజు కాబట్టి ఉచితంగానే వైద్యం చేద్దాము, ఆమె డబ్బులు కట్టొద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ లేడీ డాక్టర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే
ఆమె గనక డబ్బులు కట్టకపోతే ఆ 4 లక్షల రూపాయలు నేను కడదామని రెడీ అయ్యా. అదే మాట ఆ డాక్టర్ గారికి చెప్పాను. కానీ ప్రభు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నది చిన్నదే, ప్రభువుని ఆధారం చేసుకుంది. తన బిడ్డ యొక్క 2 కిడ్నీలు ఫెయిల్ అయితే ఆ డాక్టర్తోనే మాట్లాడాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ డాక్టర్తోనే మాట్లాడాడు. ప్రభు మహా ఉచిత కృపను బట్టి సర్జరీ ఫ్రీగా జరిగింది. ఆ బిడ్డ సజీవుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రయత్నం చేయి. ఏ ప్రయత్నం అయినా సరే, ఇది వ్యాపారమైనా, చదువైనా, ఏది సమస్య విషయంలో అయినా, భార్యాభర్తల మధ్య సమస్య అయినా, కోర్టు సమస్య అయినా, ఆస్తి వివాదాలైనా సరే, ఏది ఇంకే సమస్య ఉన్నా సరే, దేవుని ఆధారం చేసుకుని అడుగులువే, ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు. ఆ మధ్యకాలం దైవజనులు చెబుతుంటే ఒక సాక్ష్యం విన్నాను. ఓ తల్లి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో రియల్గా జరిగిన సాక్ష్యం ఇది. తన బిడ్డకు గుండెకు రంధ్రం పడి ఉంది. డాక్టర్లు చెప్పారు సర్జరీ చేస్తేనే, అది కూడా ఫలానా వైద్యుడు ఉన్నాడు, ఆ వైద్యుని ఆధారం ఆ వైద్యుడు సర్జరీ చేస్తేనే నీ బిడ్డ బ్రతుకుతాడు, లేకపోతే బ్రతకుడు నీ బిడ్డ అని చెప్పానంటే, నిస్సహాయ స్థితిలో నిరుత్సాహాన్ని నింపుకోకుండా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా పెనుగులాడుతూ ఉంది. ఈ డాక్టర్ గారు అదే ప్రాంతంలో వేరే చోట సర్జరీ చేయడానికి ఇతర దేశం నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చాడు. ఫ్లైటు వాతావరణం అనుకూలించకపోవటాన్ని బట్టి మధ్యలో ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఇది ముందు కదలడం కష్టం అండి, మీరు వేరొక ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పన్నారు. సరే అని చెప్పని ఆ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తూ కారు మాట్లాడుకొని బయలుదేరితే మార్గం మధ్యలో ఇసుక తుఫాను మొదలైంది. దారి కనపడతలా, ముందుకు పోవాలంటే అర్థం కావట్లా. ఆ బండి అడు తిరిగి ఒక ఇంటికాడికి అయ్యా ఏడవ చోట ఆగుదాం, లేదంటే మనం ముందుకు పోలేమంటే, ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో ఆ తల్లి ఇంటికాడికి వచ్చి ఆగింది ఆ కారు. ఆ తల్లిని అడిగాడు, అమ్మా కొంచెం ఏమన్నా తాగడానికి ఏమన్నా ఉన్నాయా అంటే మంచినీళ్ళు ఇచ్చిందంట. అలాగనే కొద్దిగా ఉండండి అయ్యా అని చెప్పని టీ, కషాయం, మనకంటే పాలు, టీ పొడి కలుపుకుంటాం. మా చిన్నతనంలో మేము తాగాం టీ, అచ్చంగా కాఫీ లేదా అచ్చంగా టీ. అలాగనే ధనియాలను కూడా బాగా మరగజేసి కషాయంలాగా ఇచ్చారు మాకు. విరోచనం కావడానికి ఆముదం వేసి టీ ఇచ్చారు. కళ్ళల్లో కలికమని సొంటిని బాగా సాది తీసుకొచ్చి ఈ కొస్సుల్లో పెట్టేవాళ్ళు. చిన్నుల పైన ఏపి నూరి దానికి తోడు ఇంకొక ఆకును కలిపి మొత్తం రసం ముక్కుల్లో పోసేవాళ్ళు. చిన్నతనంలో జరిగింది. ఏంది ఇప్పుడు ఆ వైద్యాలంటే ఒక్కడు దొరకడు పారిపోతారు, మా పిల్లల్ని చంపుతారైందని. ఆ తల్లి ఏం చేసిందంటే టీ, కషాయం, ఇదేనయ్యా ఉంది తాగండి అంటే, అది చూసి ఇదేందమ్మంటే టీ అయ్యా తాగండి, మాకు ఇయే దొరుకుతాయి, పాలు దొరకవు, ఇయే మాకు టీ అనగానే సంతోషంగా తాగుతా ఆయన అన్నాడు. తాగుతా ఉన్నప్పుడు ఆ తల్లి వీళ్ళతో నాకు ఏదైనా అందించాలంటే ఆ పని అయిపోయింది కాబట్టి వెళ్ళని చెప్పని యథావిధిగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఏం ప్రార్థన అంటే, అమ్మా అయ్యా నా బిడ్డ గుండెకి రంధ్రం పడ్డదంట, ఇదిగో పలానా దైవజనుడు వస్తే, పలానా డాక్టర్ వస్తేనే ఈ అబ్బాయి బ్రతుకుతాడంట, ఆపరేషన్ చేయించుకునే స్తోమత నా దగ్గర లేదయ్యా, ఏంది బాగుపడటానికి నా బ్రతుకు అంతంత మాత్రమే, అయ్యా నాకు మార్గం చూపించు యేసయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తూ ఉందంట. ఆ ప్రార్థన అంతా విని ఆ డాక్టర్ గారు అడిగాడంట, ఏమ్మా ఎవరి కోసం ఏంది ప్రార్థన చేస్తున్నావు, ఎవరు నమ్ముకున్నావు అంటే, నేను యేసయ్యని నమ్ముకున్నానయ్యా. మరి ఏమైందమ్మా, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే, నా బిడ్డకి ఇట్లా గుండెకి రంధ్రం పడ్డదంట, వాడు పసివాడు, ఇన్ని లక్షల బిల్లు అవుతుందని చెప్పి అన్నారు. ఎవరి దగ్గర పోయినా మా వల్ల కాదన్నారు. పలానా డాక్టర్ ఉన్నాడు, అతను ఇతర దేశాల్లో ఉంటాడు, ఆయన మాత్రమే ఈ వైద్యం దీన్ని కరెక్ట్గా చేయగలడు, అతను చేస్తే సక్సెస్ అవుతుంది, నీ బిడ్డ బ్రతుకుతాడు, ఇన్ని లక్షలు అవుతాయంటే నా దగ్గర అంత స్తోమత లేదు, అందుకే దేవుని మీద ఆధారపడ్డానంటే, ఆ డాక్టర్ గారు అంటున్నాడు, నీకోసమే నేనమ్మా ఈ తుఫాను రప్పించి ఎయిర్పోర్ట్లో విమానం ఆగిపోయింది, దారి మార్గంలో కారు నడుపుకుంటూ వచ్చుంటే ఇటు ఇసుక తుఫాను ఇటు వాహనం మొత్తం గలగలిపితే
ఇదిగో నీ ఇంటికాడికే వచ్చి మేము ఆగాం చూడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు. నువ్వు ఏ డాక్టర్ కోసం ప్రార్థన చేస్తున్నావు, ఆ డాక్టర్ నేనే. నీ పిల్లగాడికి ఉచితంగా ఆపరేషన్ చేస్తాను, దిగులు పడ మాకు, రా బండి ఎక్క. ఏం వాడిందావా? యేసయ్యను వాడింది. ఆలోచించు. ఇంకో సాక్ష్యం కూడా చెప్పగలుగుతా. ఒకవేళ నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు రక్షించబడాలని దేవుని కృపచేత ఇదిగో ప్రభు గొప్ప సేవ చేయాలని ఆశపడుతున్నావా? ఓ తల్లికి ఓ దైవజనుడు చెప్పాడంట, ఫలానా దేశంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన వచ్చి ఒక ప్రసంగం చేస్తే ఇదంతా మారిపోతుంది. ఇక ఆ తల్లి హృదయంలో మాటలు నాటుకున్నాయి. అది ఇక కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఊరుకో, ఆయన ఎందుకు వచ్చాడు, ఏదో దేశంలో అయితే నీ మోహం నువ్వు తెలిసి నువ్వు చేసే ప్రార్థన అయిని వచ్చడా. మనలో కూడా అంటారు, నువ్వు పెద్ద భక్తుడివి, నీ బరుచుకు కూడా మారుద్దా, నీకు కూడా ఇవ్వడం సాయం ఇట్లానే మాట్లాడతారు. విశ్వాసం వదిలిపెట్టవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, ఓర్పుతో పట్టుదల కలిగి ప్రభు కృప మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ప్రార్థన చేయి, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఈ తల్లి అదే విధంగా ప్రార్థన చేసింది. వింతేందంటే అప్పట్లో ప్రయాణాలు చేయడానికి కొన్ని వసతులు లేక షిప్లో ప్రయాణం చేస్తారు. మార్గం మధ్యలో షిప్ రిపేర్ వచ్చింది. షిప్ రిపేర్ వస్తే షిప్పు యాజమాన్యం ఏమంటుందంటే హెల్ప్ బోట్లు ఉంటాయి, ప్రమాదం జరిగినా ఎక్కడికన్నా ప్రమాదం జరిగినప్పుడు వాడుకోవచ్చాయి. లేదు ఇట్లానే రిపేర్ అయినప్పుడు ఆ ఒడ్డుకు వెళ్ళి కొంచెం అలసటగా ఉంటాము, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తామన్నప్పుడు హెల్ప్ బోట్లు ఇచ్చి పంపిస్తారు. అట్లానే ఈ పాస్టర్ గారికి ఆ షిప్పు సముద్రం మధ్యలో రిపేర్ వచ్చి ఆగింది. ఇక ఆ హెల్ప్ బోట్ తీసుకొని ఈయనకు ఒక అలవాటు ఉంది, ఆ ప్రాంతాలలో పౌలు గారికి మళ్ళీ ఎలా ఉన్నారు, ఏంది వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు భక్తి విధానం, ఎటువంటి భక్తి సాధన చేస్తున్నారు, అతిదేవతా భక్తులా లేదంటే క్రమబద్ధతలో సత్య సంబంధులా ఏంటనేది ఎంక్వైరీ చేసుకునే స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని బట్టి అలా వచ్చాడు. వచ్చి చూసుకున్నప్పుడు ఆ గుడిసెలన్నీ వేసి ఉన్నాయి, తాట అరాకొర గుడిసెలు, నిలువు నీడలేని పరిస్థితులు. ఆ గుడిసెల్లో ఒక తల్లి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు కూడా ఆలకించడు, నా ప్రార్థన ఎవరు పట్టించుకోరు, నా ప్రార్థనకు అంత విలువ ఉందా, నా ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తాడంటే దేవుని ఎదుట నీ హృదయము నీ బ్రతుకు సరైన రీతిగా ఉంటే, గతంలో కూడా చెప్పాను, వ్యభిచారాన్ని బట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి విగ్రహారాధన అనే పాపం, అంటే విగ్రహారాధనలో చాలా కోణాలు ఉన్నాయి. అంతరాలు మంత్రాలు సోదరుడు చిల్లంగి బాలము చాలా ఇట్లాంటివి ఆశ్రయించటాన్ని బట్టి, ఈ కారణాలను బట్టి దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా సరి చేసుకోకుండా ఉన్న దాన్ని బట్టి కూడా దేవుడు నీ మనవి నీ ప్రార్థన వినడు. గతంలో కూడా చెప్పా. అదే ఆయన చెప్పినట్టుగా నువ్వు గనక నడుస్తూ బ్రతుకుతున్నట్లయితే నీ ప్రార్థన ఎవరికి ఎలా అర్థం కావాలో ఆయన చేస్తాడు. శ్రీకాళహస్తి నుంచి మణిబాబు అన్న వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆయన ఒక అడవి ప్రాంతానికి పంపించినట్టు వాళ్ళ భాష ఈయనకు తెలియదు, ఈయన భాష వాళ్ళకి తెలియదు. ఆడకు పోగాలి ఈయన వాళ్ళ భాషలో మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ భాష ఈయనకు అర్థమవుతుంది. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఈ సేవకుడికి ఆ తల్లి చేస్తున్న ప్రార్థన అర్థమవుతుంది. ప్రార్థన అయిపోయిన దాకా ఆ ఇంటి వాకిటే నిలబడ్డాడు, ఎటు పోకుండా. అయిపోయిన తర్వాత ఎందుకో ఎనికి తిరిగి చూస్తే నిలబడి ఉన్నాడు. ఏం అదిరిపోయి ఎవరయ్యా ఏంది సంగతి అని అడిగితే ఇక్కడ సంగతి ఇదే. ఆ మాట అనగానే సరేనా, అవునా, మరి ఆ పాస్టర్ గారు నువ్వు చూసావంటే నాకు తెలియదయ్యా, మా పాస్టర్ గారు చెప్పారు. ఆ పాస్టర్ గారు వచ్చి ఒక ప్రసంగం చేస్తే ఊళ్ళు మారిపోతాయంట. ఆయన కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇది పరిస్థితి అంటే నీ ప్రార్థన బలమైంది తల్లి, అందుకేనేమో సముద్రం మధ్యలో షిప్ రిపేర్ వచ్చింది, ఆ హెల్ప్ బోట్ తీసుకొని ఇక్కడికి రావాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈ కాలనీలో ఎన్నో గుడిసెలు ఉన్నాయి, తిరిగి వచ్చి నీ గుడిసెకాడ ఆగాను, ప్రార్థన వినపడుతుంది, నీ ప్రార్థన నాకు అర్థమయ్యేలా చేశాడు దేవుడు, ఈ వాళ్ళందరిని పిలుచుకొచ్చుకోమ్మా ప్రార్థన చేస్తానంటే, అది కాదయ్యా ఒక్క మాట మా వాళ్ళందరినీ
వాళ్ళందరికీ నీ వాక్యం అందించాయా, నీ నోట ఉన్న ఆ వాక్కును అందించాయా, మా వాళ్ళ బ్రతుకులు మారుతాయా అని బచ్చలాడుకుంటే, సరే వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకో అని చెప్పానంటే ఆ గుడిసెల్లో ఆ గోడాల్లో ఉన్న ఆ ఇళ్ళన్నీ తిరిగి చెబుతుంటే నవ్వుతున్నారు. నవ్వుమాకుండా వచ్చాడు, ఆయన ఎందుకు వచ్చాడు అంటున్నారు. లేదు, నా మాట అబద్ధం అయితే నన్ను ఏదో ఒకటి అనండి, ఏదో ఒకటి చేయండి, రండి కావాలంటే వచ్చాడు చూడండి అని చెప్పని పోతే నివ్వురపోయి అందరూ సిగ్గుతో తలంచుకొని అట్నే చూస్తున్నారు. ఆయనకి వెళ్ళి ఏమకెళ్ళి సిగ్గుతో, అయ్యో ఎంత తృణీకరించాము ఈ వ్యక్తిని అని చెప్పని. చివరికి దేవుని మహా ఉచిత కృపను బట్టి ఒక ప్రసంగంతో ఆ కాలనీ ప్రజల మొత్తం మారిపోయారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీదను ఆధారం చేసుకొని అడుగులు వేయి. ఎవడైనా నిన్ను పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడా, దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. ఖచ్చితంగా అవతలోడికి వణుకు వస్తుంది అన్నమాట. శారమ్మ విషయంలో అమ్మేలకు ఫరో అనే రాజుల విషయంలో ఏం చేశాడు? అయ్యా నా భార్య నా ప్రాణాలు కాపాడుకుందని నా చెల్లెలు అని చెప్పానయ్యా. అదిగో ఆ ఫరో ఆ అమ్మేలకు అనే రాజులు ఇద్దరి దగ్గర ఇదే ప్రార్థన చేశాడు ఆ మనిషి. నా భార్య అయ్యా నువ్వు కాపాడయ్యా, వాడు చెయ్యకుండా కాపాడయ్యా, దుర్మార్గులయ్యా. నా భార్య అందంగా ఉంది కాబట్టి చెయ్యేసి పాడైన చేయొచ్చు, లేదంటే పెళ్ళైన చేసుకోవచ్చు. నా ప్రభువా నా ప్రభు అని బచ్చలాడాడు. దేవుడు చేసిన అద్భుతం ఏందో తెలుసా? శారమ్మ అమ్మేలు రాజు దగ్గర దేశపోయినప్పుడు కానీ, ఫరో అనే రాజు దగ్గర దేశపోయినప్పుడు కానీ ఫరోని అమ్మేలుకును మొత్తాడు. మొచ్చటం అంటే రోగానికి అనుమతించి మంచాన్ని పెట్టడం. ఏంది? ఆ ఇంట్లో ఉన్న ఆడకూతుర్ల యొక్క కడుపులు అంటే గర్భం ధరించకుండా పిల్లలు కనకుండా మూసి పడేశాడు. భయంకరమైన వేదనలు కలుగు చేసిన మాట ఉంది అక్కడ. నీ భార్య విషయంలో అయినా నీ కూతురు విషయంలో అయినా ఒకవేళ నువ్వు ఒక యవనస్తురాలై ఉంటే నిన్ను ఎవడైనా పాడు చేయాలని చూస్తున్నా ప్రార్థన చేయి. మధ్యకాలంలో ఏసన్న గారు సాక్ష్యం చెప్పాడు. ఒక ఆఫీసులో పనిచేస్తుందంటే యవనస్తురాలు, ఆ మేనేజర్ కన్నింగ్ మైండ్, వాడు తేడా మైండ్ అంట. ఆడ పోస్టుకు వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నీ జీతం ఎంత పెరుగుద్ది, నీకు ఎంత డబ్బు ఇస్తాడు. ఈ అమ్మాయిని కూడా హెరాస్ చేస్తూ ఉన్నాడు, టార్చర్ పెడుతూ ఉన్నాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే ఎంత డబ్బు వస్తుంది, ఇది పరిస్థితి అని. ఏం చేయాలి? ఆ అమ్మాయి మౌనంగా వాడి ముందు ఉంది. ఇంట్లోకి వచ్చి దేవుని ఎదుట నోరు తెలిసి ప్రార్థన చేసింది. దేవుని యొక్క మహా ఉచిత కృప, ఓ టైం వచ్చింది. ఈ అమ్మాయి పేరు తలుచుకుంటేనే వాడికి వెన్నుపూసలో నుంచి వస్తుందంట వణుకు. భయపడి వచ్చి, అమ్మా నీ సంగతి అట్లా ఆలోచన చేస్తేనే నాకు వణుకు భయం కలుగుతుంది. అసలు నువ్వెవరు ఏందంటే, అయ్యా నువ్వు అనుకున్నట్లుగా నువ్వు కోరుకున్నట్టుగా ఆ టైపు మనిషిని కాదు నేను. యేసయ్య రక్తంలో కడగబడిన వ్యక్తిని, యేసయ్య ప్రేమించిన ప్రియ కుమార్తెను నేను. అందుకే నువ్వు అడుగుతున్నా మౌనంగా ఉన్నాను, నా ప్రభుతో చెప్తా ఉన్నాను, నా ప్రభు నీతో మాట్లాడాడు అనగానే ఆ వ్యక్తి మనసే మారిపోయింది, ఆ వ్యక్తి స్వభావం మారిపోయి సరిచేయబడ్డాడు. దేవుని నామం అక్కడ ఘనపరచబడింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఏ అద్భుతమైన జరిగిస్తాడు నా ప్రభు. వినుకొండలో రోషన్ కుమార్ గారు ఉన్నాడు. ప్రభు మందిరం కట్టుకోవాలి, డబ్బులు ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకవేళ పరిచర్లో నువ్వు ఉంటే పరిచర్ చేయాలి, స్థలం కొనుక్కోవాలి, మందిరం కట్టుకోవాలి, మందిరం పనులు ఆగే అది ఇది అని చెప్పని ఒక ఆలోచన కలిగి ఉంటే ఇది మాట నీకు గుర్తుపెట్టుకో. రోషన్ కుమార్ గారు అని ఉన్నాడు. అది యేసయ్య పాదాలు బంగారు పాదాలు, అయ్యయ్యో ఎండలో కమిలాయ్యా రాళ్ళతో కొట్టారా అని చెప్పని పాట ఒకటి ఉంది. కారుచున్న రక్తం అని ఇట్లా పాటలు ఉన్నాయి. అది ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే బెంగళూరులో ఒక వ్యక్తిని కదిలిచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బ్యాగ్ నిండా డబ్బులు సర్దుకున్నాంట. ప్రభువా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అతను. వచ్చిన రాబడిలో దశంభాగం తీసి బ్యాగు సర్దిండంట, ఒక చిన్న బ్యాగుకి. ప్రభువా ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలని చెప్పని ప్రార్థన చేస్తానంట. అతను విశ్వాసే. ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనంలో రోషన్ కుమార్ గారిని చూపిస్తూ ఉన్నాడంట. ఎవరు ఎక్కడంటే పలానా ఊరు పలానా చోట, అక్కడికి వెళ్ళి అడుగు చెప్తారు అనగానే
డైరెక్ట్ బండి కట్టుకొని వచ్చేసాడు. ఇక కారు బాగా మాట్లాడుకొని, మరి కారు ఉండుండొచ్చు, తోలుకొని డైరెక్ట్గా అక్కడికి వచ్చి వినుకొండలో అడుగుతూ ఉన్నాడు, రోషన్ కుమార్ పాస్టర్ గారు అంటే ఇక్కడ ఎవరు అని. పలానా చోట మందిరం పోయాడు. పోయి మందిరంలో ప్రార్థన చేసుకున్నాడు. పాస్టర్ గారిని కలిచాడు. ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ బ్యాగ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇదేనా ఈ బ్యాగ్ ఇస్తున్నామంటే, దేవుడు నాతో బెంగళూరులో ఇలా మాట్లాడాడు, నా వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తే దశంభాగంగా తీసిన డబ్బు అది ఎవరికి ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తే మిమ్మల్ని చూపించాడు, మీ అడ్రస్ చెప్పాడు, మీ పేరు చెప్పాడు, అందుకే తీసుకొని వచ్చి మీకు ఇచ్చాను, నా పని అయిపోయింది, దేవుడు చెప్పిన పని చేశాను, నేను వెళ్తాను, ఉంటానయ్యా, ప్రభు చిత్తం అది కలుస్తానని వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. యేసన్న గారి జీవితంలో కూడా ఇదే జరిగింది, ఇలాంటి సేమ్ అద్భుతం. చెన్నైలో చెలుగోళ్ళు అంటే పొరపాటును కూడా గిట్టదు. ఏదన్నా ఇంట్లో అద్దెకున్నా కానీ యాంటీనే, సేవ అంటే ఇంకా యాంటీనే. స్థలం కోసం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ కూడా ఎవరు నమ్మని ఇట్లా కాదని చెప్పని ఒక వ్యక్తి కొండ చూపించి ఈ కొండ అమ్ముతానండి, అక్కడ కూడా వ్యతిరేకతలు, అమ్మకూడదు అది ఇది అని చెప్పని కావాలని రేటు పెంచారంట. పెంచినా సరే ప్రార్థన చేసుకున్నప్పుడు, అయ్యా వాళ్ళు పెంచిన మాయ మాటలు వద్దు, ఈ కొండ అమ్మితే ఇదిగో ఇంత, నా అవసరం ఇది, మీరు కొంటారంటే కొంటానన్న, కొంటానని చెప్పని పోయి అది రేటు మాట్లాడి రేటు ఫైనల్ చేసుకొని రేపు వచ్చి డబ్బులు కడతా ఉన్నా, రేపు వచ్చి మా వాళ్ళు డబ్బులు కడతారులే అన్న. వెళ్ళిపోయి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సంఘానికి కబురు పెట్టాడు, ఇది పరిస్థితి అని. ఎలుగెత్తి మొరపెడుతూ ఉన్నారు. మొరపెడుతూ ఉంటే అమెరికాలో ఆ సంఘాన్ని, ఆ సహవాసాన్ని, ఆ బోధన వెంబడిస్తున్న ఒక వ్యక్తిని దేవుడు కదిలిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తిని కదిలిచ్చాడు. పరిచర్లను ఇబ్బంది ఎదుర్కొంటుంటే దేవుని మీద ఆధారపడు. నీచంగా ఎవరో దగ్గర పోయి చేతులు దాచొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరి మీద మనసు నిలపొద్దు. నిన్ను హెచ్చించేవాడైనా, ఆశీర్వదించేవాడైనా, నలుదిక్కులకు విస్తరింపజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేక జీవితాలు వెలిగించే రీతిగా, అనేకులు బ్రతుకులు కట్టేలాగా, అనేక కుటుంబాలు నిలబెట్టే వ్యక్తిగా, అనేక సంఘాలకు మాదిరిగా, అనేకులకు ఒక మాదిరి భక్తి గల్లవాడిగా, భక్తి గల్ల దానిగా నిలబెట్టేది, ఆ కార్యం చేసేది నా ప్రియుడైన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. యేసన్న గారు పోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అమెరికాలో ఉన్న వ్యక్తిని దేవుడు గెలిచాడు. 2 కోట్లు చేతిలో రూపాయి లేదు యేసన్న గారి దగ్గర. రేపు మా ఊళ్ళో వచ్చి డబ్బులు మొత్తం కడతారు పో అన్నంట. పక్కనున్న అబ్రాహం గారికి వీళ్ళందరికీ నివ్వురిపోయి చూస్తున్నారంట, చేతిలో రూపాయి లేదు. 2 కోట్ల రూపాయలు రేపు వచ్చి మా వాళ్ళు కడతారంటే ఎవరు కడతారా అని చెప్పి చూసుకున్నారంట. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ బ్యాగ్, 2 కోట్ల రూపాయల బ్యాగ్ తీసుకొచ్చి యేసన్న గారి గుడిలా డైరెక్ట్గా పోయి ఆ స్థల యజమానుడికి అప్పచెప్పేసి డబ్బులు కట్టినట్టుగా ఒక ఆధారం తీసుకొని దైవజనులకు ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ పాటల పరిచర్ను బట్టి, అయ్యో నా పాటలు చేయించుకోవడానికి అంత స్తోమత లేదు ప్రభు అని చెప్పని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, నీకు కూడా శుభవార్త. ఇట్లానే ఒక ఆల్బమ్ చేయడానికి 10 పాటలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ప్రార్థన వెళ్తుండే ఎవరైనా బడ్జెట్ తగ్గిస్తారని తక్కువలో చేస్తారేమో. తిరిగి ఓ చాటకి వెళ్ళి అడిగి బయటకు వస్తూ ఉంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని అడిగి బయటకు వస్తూ ఉంటే ఎవరయ్యా ఏంది మీరు అని ఒక వ్యక్తి ఆపి అడిగాడంట. అయ్యా, దేవుడు మంచి పాటలు ఇచ్చాడు, ఓ 10 పాటలు CD, 10 పాటలకి ₹1,00,000 అడుగుతున్నారు, అంత స్తోమత నా దగ్గర లేదయ్యా, ఏమన్నా తక్కువ చేస్తారేమో అని చెప్పని అడుగుతూ ఉన్నాను, ఇది పరిస్థితి అంటే ఆ పాటలు చూపించని చెప్పని పాటలు చూసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో కార్యం చేశాడు. కార్యం చేయంగానే దేవుని మహోచిత కృప ఏంటంటే, ఆ ఎదురొచ్చి మాట్లాడిన వ్యక్తి అంటున్నాడు, ఆ 10 క్యాసెట్లకి క్షమించండి, ఆ 10 యొక్క పాటలకి ఎంత అమౌంట్ అయిద్దో ఆ అమౌంట్ నేను కడతా, ఇదే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నువ్వు వాడుకోవాలి.
ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు నిరీక్షణ కలిగి అడుగులు వేస్తే ఏదైనా జరుగుతుంది. అరాకొర అల్ప విశ్వాసంతో ఉంటే మాత్రం ఏమి రుచి చూడలేవు. యాడ్ నుంచి ఎటు వచ్చాం మనం? దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఒడిసెల్లో తిప్పి రాయి విసిరాడు కాబట్టి తగలాల్సిన చోట తగిలింది, పడ్డాడు. వెంటనే కత్తితో గొలియాతు కత్తితోనే గొలియాతును తల తెగనరికి పట్టుకొని వచ్చాడు. వాస్తవానికి దావీదు చేసింది మేలు. దావీదు చేసింది మేలు. మేలు చేస్తే సౌలు ఏం చేశాడు? మేలు చేస్తే సౌలు ఏం చేశాడు? పగబెట్టుకున్నాడు. వాళ్ళు పక్కనోళ్ళు పాడిన దాన్ని బట్టి ఈయనకు పట్టింది దెయ్యం. పక్కన రాజులు పొగడటానికి ఆడపిల్లలను పెడతారు, ఆడవాళ్ళని పెడతారు. అయితే ఆ ఆడపిల్లలు ఏం చేశారంటే సౌలుకు 1000 కొలదీయును, దావీదుకు 10,000 కొలదీయును అని జై జైలు అన్నారు. ఈరోజు కొంతమంది మీద ఈర్ష్య ద్వేషాలు పెట్టుకునే వాళ్ళ విషయంలో నాకు ప్రభు గ్రహింపించింది ఏంటంటే, దేవుని యొక్క మహోచిత కృప చొప్పున దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి కొంతమందికి వ్యసనం బట్టి పక్కనోళ్ళు, అయ్యా పలానా దైవజనుడు, ఆ అబ్బాయి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆ దైవజనుడు ఇలా దేవుడు వాడుకుంటున్నాడు, అది ఇది అని చెప్పిన దాన్ని బట్టి పేరుగాంచిన గొప్ప గొప్ప దైవజనులకు కూడా వ్యసనం పట్టింది. తద్వారా దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి వారిని పట్టింది. వారు పతనానికి కారణం వ్యసనం, విషపు చూపు నిలపటం. దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనము దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఈ తప్పుడు స్వభావాన్ని పెట్టుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడా? నేను ఒక పరిచర్య విషయంలో ఆలోచన చేసినప్పుడు ఆ సంఘ కాపరి వ్యసనం పెట్టుకున్నాడు, ఈర్ష్య ద్వేషాలు పెట్టుకున్నాడు. కారణం, ఈయనకంటే గొప్పగా ఆడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయనకంటే గొప్పగా దేవుడు అక్కడ కదులుతున్నాడు, ఈయనకంటే గొప్పగా వర్షిప్ జరుగుతుంది, ఈయనకంటే గొప్పగా పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు, ఈయనకంటే గొప్పగా ఆ వాక్కులో నుంచి పరిశుద్ధాత్మ అవతల వ్యక్తిని స్పృశిస్తూ ఉన్నాడు, ఈయనకంటే గొప్పగా ఇదిగో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఈయనకంటే గొప్పగా దేవుడు పాటలు ఇస్తున్నాడు, ఈయనకంటే గొప్పగా దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాడు అన్న సంగతి గ్రహించిన వాడే సౌలు ఎలా అయితే విషపు చూపు నిలిపాడో, ఈర్ష్యను పెట్టుకున్నాడో, సేమ్ అయ్యే లక్షణాలు ఈ దైవజనంలోకి వచ్చాయి. చివరికి పతనవ స్థితికి వచ్చారు. దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ సేవను పీకేసే పరిస్థితికి వచ్చారు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు పరిచయం చేస్తున్న దైవజనుడు నేను సర్వ సంపూర్ణ సత్యమే ప్రకటిస్తున్నాను, నేను సత్య సంబంధిని అంటున్నాడు. మరి ఈ దుర్బీజం ఎక్కడి నుంచి వచ్చింది? సైతాను గాడి యొక్క బీజం అది. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, ఒకడి మీద విషపు చూపు నిలపటం, ఒకని పతనని కోరుకోవటం సైతాను గాని యొక్క వాడి దృష్టిలో అవి వాడికి మంచి లక్షణాలు. మరి ఈ వాటినే బైబిల్ గ్రంథం అంటుంది దుర్బీజం, అక్రమము అని. మరి ఈ అక్రమమైన అటువంటి పద్ధతి నీకు దేవుళ్ళ నుంచి వచ్చిందా? నువ్వు ఒకవేళ చెప్పొచ్చు దేవుల్లో కూడా హృదయాన్ని కఠినపరుచుకునే పరిస్థితి ఉందంటే ఇందాక చెప్పాక, విగ్రహారాధన చేస్తేనో, ఆదివారపు ప్రభు వల్ల ఆరాధన ఎగ్గొడి తిరిగితేనో, ఏంది చాతబోళ్ళు ఇవన్నీ ఆశ్రయిస్తేనో, మంత్రాలు ఆశ్రయిస్తేనో, విగ్రహారాధన చేస్తేనో, వేరొక భర్త కాకుండా వేరొక పురుషుడితో, భార్య కాకుండా వేరొక స్త్రీతో పాపం అనేది చేస్తాను, శారీరక కలయిక అనేది పెట్టుకుంటే దేవుడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఈ పాపాల్లో ఉయ్యాల్లో ఊరేగుతున్నట్టుగా ఉన్న వాళ్ళకి హృదయాన్ని కఠినపరుస్తాడు, వాత వేయబడ్డ మనస్సాక్షికి తీసుకొస్తాడు. చివరికి అలా 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 పద్ధతి మార్చుకోకపోతే దేశపోయి నిత్య నరకంలో పడేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. కఠినపరుచుకున్న కొన్ని శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, రోగాన్ని అనుమతించైనా సరే నిన్ను పట్టుకొచ్చుకుంటాడు. దేవుని సంకల్పం కాదని వేరొక రీతిగా వెళుతుంటే కొన్ని కంపెనీ రోగాలు అనుమతిస్తాడు, కొన్ని నష్టాలు కలిగి ఆస్తి నష్టం చేస్తాడు, ఆర్థికంగా నష్టం చేస్తాడు, సాక్ష్యాన్ని కూడా పాడు చేస్తాడు ఆయన.
తిరిగి మళ్ళీ ఆయన కట్టుకుంటాడు, మళ్ళీ తిరిగి ఆయనే కట్టుకుంటాడు. దావీదు విషయంలో యుద్ధానికి పోవాల్సినోడు మిద్దెక్కి పడుకుంటే ఆ మిద్దె మీద తొంగి చూస్తే జరిగింది ఏంది? పాపం. ఆ పాపం యొక్క జలుబు వదలటానికి దావీదుని అడవులో తిప్పాడు దేవుడు. కొడుకు తరిమాడు ఒక పక్క, అంతకంటే ముందు సౌలు తరిమాడు. సౌలు తరిగినప్పుడు అడవులు పాలై తిరిగాడు. అప్పుడేమో సౌలు తరిగినప్పుడు కొన్ని పద్ధతులను నేర్పాడు. దేవుని ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన ప్రావీణ్యత సంపాదించడానికి అలా దేవుడు ఆ శ్రమలను వాడుకున్నాడు. నెక్స్ట్ సౌలు కొడుకే, క్షమించండి, దావీదు కొడుకే ఈ వ్యక్తిని తరిమాడు. చివరికి చేసిన పొరపాటును బట్టి ఈ శ్రమ కాబట్టే పశ్చాత్తాపాన్ని, దిద్దుబాటుని సరి చేసుకోవటం అనేది నేర్పి ఇక ఎప్పుడు ఆ పొరపాటు చేయకుండా దావీదును సరిగ్గా కట్టుకున్నాడు. వృద్ధాప్య మంజు ఒక యవనస్తురాలను తీసుకొచ్చి దావీదు పక్కన పెడితే పొరపాటు కూడా ముట్టుకోలేదంట. ఆ అమ్మాయి చేత ఉపచారం చేయించుకున్నాడు, కానీ మంచి చెడులు, అమ్మాయి మంచిది అన్నం పెట్టు, ఇలాంటి స్నాన ఇట్లాంటి సంగతులు చూసుకున్నాడు, కానీ శారీరకంగా కలిసే వారం పెట్టుకోలేదంట. దావీదు జీవితంలో పండు వృద్ధాప్యం మందు ఏంది సరి చేసుకున్నాడు దేవుడు. శ్రమలు అనుమతించాడు, సరి చేసుకున్నాడు. యోసేపు కూడా సరి చేయబడ్డాడు. అలానే ఎన్నో శ్రమలు ఎదురైనా కానీ ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ప్రభుయే కట్టుకున్నాడు ఆ వ్యక్తిని. తన అన్నలు ఎన్నో వేదన కలుగు చేసినా చివరికి దేవుని కృపలో దేవుడు కోరుకున్న శ్రేష్టమైన పాత్ర అయ్యాడే కానీ పక్కకు పోలా. ఏంది ఇస్కరియోతు యోధాలాగా తనకు తాను నిర్ణయం చేసుకొని చావలా. దేవుని పాదాలు పట్టుకొని దేవుడు కోరుకున్నట్లుగా అడుగులు వేశాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు దావీదును తరిమాడు. సౌలు విషపు చూపుతోనే తరిమాడు. ఈరోజు కొంతమంది దైవజనులు, కొన్ని సేవలు, కొంతమంది వ్యక్తులు విషపు చూపుతో వెంటాడుతుంటే చివరికి వచ్చింది ఏంది? జీతం, దేవుని తీర్పు. అసలు సేవే లేకుండా తీసేశానంట దేవుడు. ఆ దైవజనుడు, ఆ సంఘ కాపురు ఉన్నంతకాలమే ఆ సేవ. ఈ లోపల చిన్నంగా ఒక్కోటి తీసేస్తాడు. చివరికి నువ్వు తెచ్చుకున్న జీతం ఏంది? పాడైపోయిన పరిస్థితి. బాగా గుర్తుపెట్టుకోవాలా. దేవుని సంకల్పంలో ఏర్పరచబడిన వారము. తిమోతి అంటే దేవుని సంకల్పంలో దైవ చిత్తార ప్రకారముగా దేవుడు శ్రేష్టమైన పాత్రగా నేను కోరుకున్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఇంత వేదన పడుతున్నాను, దేవుడు ఇలాగా నన్ను కష్టపెట్టడం దేనికని చెప్పంటే, ఆ శ్రమ ఉంటేనే నువ్వు ఆయన అనుకున్న భక్తిలో నువ్వు నడవగలుగుతావు. ఇప్పుడు ఆ శ్రమ లేనప్పుడు, ప్రశాంతత కలిగినప్పుడు నీ ప్రార్థన ఎంత ఉంది చెప్పు? శ్రమ లేనప్పుడు నీ ప్రార్థన యొక్క డెప్త్, వచ్చిన కన్నీరు, ప్రార్థన చేసిన సమయం ఎంత? శ్రమ ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఎక్కువ సమయం చేశావు. అదే శ్రమ లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత సమయం? ఆ డెప్త్ ఉందా? ఆ కన్నీరు ఉందా? అంత తీవ్రంగా దేవుని పాదాలు పట్టుకొని దీర్ఘకాల ప్రార్థన ఉందా? లేదు. కాబట్టే ఓసారి ఏమో పరిస్థితులు స్వచ్ఛందంగా బాగా చక్కగా ఉండేలాగా అనుమతించాడు. అప్పుడు నీ భక్తి, నీ పరిస్థితి, నీ హృదయ స్థితి, నీ తలంపులు, ఊహల ఆలోచనలు, హృదయం ఎలా ఉందో చూసుకున్నాడు. శ్రమ ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నావు, శ్రమ లేనప్పుడు ఒక రకంగా ఉన్నావు. కాబట్టే కొంతకాలం ప్రభు నేను అడిగా, కొందరు విషయాలు అడుగుతా నేను, అయ్యా ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఈ పరిస్థితి ఈమె ఇలా ఉంది, ఇలా పరిస్థితి ఏందయ్యా అంటే, ఆ శ్రమ ఉంటే నా వ్యక్తి నిలబడతాడు నాలో, లేకపోతే మాత్రం నేను అనుకున్న పాత్ర కాలేడు. నేను అనుకున్న పాత్ర కాలేదు, అతను కాలేడు. కాబట్టి నేను అనుమతించాను. కొంతకాలం ఉండదు, నేను తీసేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ కొంతకాలం ఎప్పుడంటే తెలియదు. నీవు స్థిరపడేలాగా దేవునిలో నువ్వు స్థిరత్వం కలిగి, శ్రమ ఉన్నప్పుడు ఎంత డెప్త్లో ప్రార్థన ఉంటుందో, కన్నీరు ఉంటుందో, ఆ మనసు ఎలా ఉంటుందో, అలాగే నువ్వు స్వచ్ఛందంగా, అంటే శ్రమ లేనప్పుడు నువ్వు కూడా ఉన్నప్పుడు అదే రీతిగా ప్రార్థన ఉన్నప్పుడే నువ్వు ప్రశాంతంగా ప్రభు కృపలు అడుగులు వేయగలుగుతావు. అంతవరకు నాకు ఈ శ్రమ తప్పదంటే అవసరమే, తప్పదు. మేలుకే కానీ కీడుకు మాత్రం కాదు. ఆమేన్, హల్లెలూయా.
ఒకవేళ దేవుని సేవలో పిలువబడి ఒకవేళ నువ్వు ఒక ఆడపిల్లగా నువ్వు వేదన పడుతున్నా, నీ రోగం తగ్గట్లేదని అనుకుంటున్నావా? దేవుడు అయ్యా నేను చేతులారా నా తప్పుడు నిర్ణయాన్ని బట్టి నేను నా సాక్ష్యాన్ని పాడు చేసుకున్నానంటే బాగా గుర్తుపెట్టుకో, నీ సాక్ష్యాన్ని తిరిగి నిలబెట్టగల దేవుడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. తిరిగి నిలబెట్టగల సమర్థుడు నా యేసయ్య. ఆయనేమి నీకు తక్కువ కాలేదు, ఆయన హస్తం నీకు తక్కువ కాలేదు, ఆయన కృప తక్కువ కాలేదు, ఆయన ప్రేమ నీకు తక్కువ కాలేదు. మరి ఏం తక్కువైందంటే నువ్వే ఆయనకు దగ్గర కావడం తక్కువైంది. దేవుడు ఏమన్నాడు? నిన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. యాకోబు ఏమన్నాడు? మోసగాడు. కానీ దేవుడు ఏం చేశాడు? యబ్బోకు రేవు దగ్గర తొడగూటి మీద కొట్టి విరిచాడు. కొన్ని నష్టాలు దేవుడే కావాలని వారి జీవితాల్లో అనుమతిస్తాడు. కొన్ని సాక్ష్యం కోల్పోయేలాగా కూడా నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నీకు అప్పటి వరకు ఉన్న ఆ గర్వం ఎరగాలని. ఒక ఆడపిల్ల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు. ఆ మధ్యకాలంలో నాకు తెలిసిన దైవజనుడు సంఘం నడిపిస్తే సంఘ కాపరి, మినిస్ట్రీకి అతని వ్యవస్థాపకుడు, ఒక ఆడపిల్ల విషయంలో తేడా పడ్డాడని పుకారు వచ్చింది. ఆ కాలంలో అందరూ చెప్పిన మాట ఏంటంటే అవతల ఆడపిల్లదే తప్పు, ఇతనిదేం లేదని. కానీ ఆ సమయంలో ఈ ఆడపిల్ల పోయి సేవకుడైతే అలా చేయటం ఏంది అని అడిగిందంట. ఈ మాట వేరొక అన్నయ్య నాకు ఈ మధ్య కాలంలో అన్నాడు. ఆ మాట అన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ నిందా ప్రచారం జరిగినప్పుడు, ఆ దైవజనుడి విషయంలో నిందా ప్రచారం జరిగినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు నాకేం సమాధానం చెప్పలే. అందరూ చెప్పింది నేను విన్నా, అందరితో నేను కూడా నడిచా. సరే అసలు సంగతి ఏంది ప్రభు అని చెప్పని మొన్న ఈ మధ్య తెలిసిన దాన్ని బట్టి, అంటే ఈ పలానా సేవకుడిని ఈ ఆడపిల్ల ఇలా అడిగింది, సేవకుడైతే ఇలా చేయొచ్చా అని చెప్పని అనగానే అప్పుడు కూర్చొని దేవుని సన్నిధిలో ఆలోచిస్తూ అడుగుతూ ఉన్నాను, ఏంటి ప్రభు ఇది వాస్తవం? అప్పట్లో ఇలా అనుకున్నారు అతని గురించి, ఇప్పుడు అది వాస్తవంగా అతను ఆడపిల్ల విషయంలో తప్పు చేశాడంటే అవును తప్పు చేశాడు అన్నాడు. తప్పు చేశాడు, ఇతందే తప్పు అన్నాడు. ఇతందే తప్పు అన్నాడు. ఎలా ప్రభు అంటే అప్పుడు నాకెందుకు చెప్పలేదు ప్రభు అంటే, అప్పుడు నేను చెప్పే మాట నువ్వు తీసుకునే పరిపక్వతలో లేవు, విమర్శిస్తావు, ఏంది ఇంక నీకు నచ్చినట్టుగా నువ్వు అనుకుంటావు. ఇప్పుడు ఎందుకు ఆ సంగతి నిజమని చెబుతున్నానంటే, ఇప్పుడు నీకు తెలిసిన దాంట్లో ఎటువంటి స్పందన అంటే ప్రతిస్పందన నా చిత్తానికి వ్యతిరేకంగా నీలోంచి ఆలోచన పరంగా కానీ ఏంది హృదయంలో మనసులో నుంచి కానీ వ్యతిరేక భావంతో కూడిన ఆ స్పందన అనేది రాదు నీలోంచి. అందుకే ఇప్పుడు తెలియపరుస్తున్నా, అది నీవు రిసీవ్ చేసుకోగలిగే పరిపక్వత ఇప్పుడు నీకు ఉంది కాబట్టి చెబుతున్నా అన్నాడు. ప్రభు చెప్పిన తర్వాత ఆ దైవజనుడు నేను గమనించినప్పుడు, నేను ఎప్పుడైనా చూడండి ఇక ఈ సెల్లు చెవులో పెడతాడు, ఇక మాట్లాడుతూనే ఉంటాడు. సేవకుడికి దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తులకైనా అంత సుదీర్ఘమైన సెల్ ఫోన్లో మాట్లాడే వారం ఉండకూడదు. కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే మగపిల్లలైనా తల్లిదండ్రుల ముందు మాట్లాడరు, బరబరబరబర పక్కకి వెళ్ళిపోతారు. పక్కకి వెళ్ళిపోయి లేదా డాబా ఎక్కువ ఇంకెక్కడో చాటుగా ఆ దరికి అవతలకు పోయి మాట్లాడుతుంటారు. వాస్తవం సత్యం అయితే నువ్వు నీ తల్లి ముందు తండ్రి ముందు నువ్వు ఉన్న నలుగురు ముందే మాట్లాడుతావు. లేదు వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి డిస్టర్బెన్స్ ఉంటుందంటే 4 అడుగులు అవతలకు పోతావు అంతే. డాబా ఎక్కవు, షార్ట్కు పోవు. అంటే డాబా ఎక్కుతున్నావు అంటే షార్ట్కు పోయి మాట్లాడుతున్నావు అంటే నువ్వు తేడా, నువ్వు మాట్లాడేది తేడా. నీ సెల్ ఫోన్లో వాట్సాప్ చాటింగ్ తేడా, ఫేస్బుక్ మెసెంజర్లో చాటింగ్ తేడా, మెసేజ్ చేసే దాంట్లో తేడా అన్నమాట. నువ్వు టోటల్గా తేడా. అంత దీర్ఘంగా క్షమించండి, ఫోన్లో మాట్లాడుతూ ఉండకూడదు. ఏంది చాటుగా పోయి తల్లి ముందే కూర్చోవచ్చు, మాట్లాడచ్చుగా, మాట్లాడేది లేదు. నా ఫ్రెండ్ అంట, ఒక ఆడపిల్ల నాకు ఫ్రెండ్ అంటే మాట్లాడు, ఏముంది, నువ్వు మీ ఇద్దరి మధ్య రహస్యాలు ఉంటాయి. నువ్వు దాచిపెడుతున్నావంటే రహస్యంగా ఏదో చేస్తున్నావంటే నువ్వు టోటల్గా తేడాపడి రోడ్డు పాలయ్యే రోజులు దగ్గర పడ్డాయని గుర్తు. పూర్తిగా ఇక భ్రష్టుడిగా మారిపోయే పరిస్థితి ఆ చివరి అంచులో ఉన్నావని గుర్తు అన్నమాట. రహస్యం ఏది లేకుండా తల్లిదండ్రులు ఎదుట ఉన్నవాళ్ళు ఎదుట నువ్వు మాట్లాడుతుంటే అది ఖచ్చితంగా సత్యమే.
ఒక సేవకుడై ఉండి సేవకురాలండి దీర్ఘకాలంగా ప్రార్థన క్షమించండి, దీర్ఘకాలంగా ఫోన్లో మాట్లాడతాం అంటే తేడా. నా అదృష్టం ఏంటంటే నేను ఆడికి పోయినా కానీ పలానా అమ్మాయి కోసం పోతుండే, సేవకు పోతుంటే అమ్మాయి కోసం పోతుంటే నిందా ప్రచారం. మొన్న ఈ మధ్య మా అమ్మ ఏంది సెల్ ఫోన్లో మాట్లాడుతుంది, ఆమెకు ఎవరు ఉన్నారు పని ఆఫీసుకు పోయి రాగానే చెప్పి ఏముంటుంది ఆమె దగ్గర? నిందలు ప్రచారాలు సెల్ ఫోన్లో. మొన్న రేత్రి మా అమ్మ మాట్లాడుతుంది ఒక అమ్మాయితో, భర్తకి ఎడమై ఉంది, తల్లి దగ్గరే ఉంది, ఎడంగా ఉంది, సమస్యలో ఉంది. ఆంటీ ఎలా ఉన్నారని ఫోన్ చేసింది. నేను స్నానం చేసి వచ్చేదా మాట్లాడుతూనే ఉంది. నేను అమ్మనే చెప్పా ఫోన్ కట్టాను. కట్టే అది కాదయ్యా ఫోన్ కట్టే అని చెప్పాను. ఫోన్ కట్టేపించి ఆ అమ్మాయి జీవితం బాగోలేదన్నావు, భర్తకి ఎడంగా ఉందన్నావు, సమస్యలో ఉందన్నావు, తల్లి దగ్గరే ఉన్నా సరే ఈ టైంలో ఆ అమ్మాయితో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచిగా పోతాం, పెద్ద పెద్ద కంపెనీ రాళ్ళు పడుతున్నాయి ఈ రోజుల్లో. నువ్వు మాట్లాడేది మేలే, కానీ ఒకరోజు ఆ అమ్మాయి బుద్ధిపూర్వకంగా ఏదైనా తేడా చేస్తే పలానా ఆంటీతో దీర్ఘంగా మాట్లాడుతూ ఉంది, ఏమేమన్నా వాళ్ళకి మధ్యలో రాయబారి అంటే ఏం చేస్తావు? కూర్చొని ఆడటం తప్ప రెండోది లేదు. ఇంకా రోషానికి పోతే సావటం తప్ప రెండోది లేదు. ఎందుకు అంత దాకా? కన్ను పోయేంత కాటిక మనకెందుకు? ఏందమ్మా అంటే ఏందమ్మా 4 మాటల్లో తేల్చేయి. 2 నిమిషాలు, ఎక్కువ కూడా మాట్లాడకూడదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళతో. విశ్వాసులతో నాతో దీర్ఘంగా మాట్లాడుతూ ఉంటే ప్రభు వీళ్ళు అనవసరంగా నా ప్రార్థనా సమయాన్ని పాడు చేస్తున్నారయ్యా, నా ప్రార్థనా సమయాన్ని పాడు చేస్తున్నారు ప్రభు. మాట్లాడుతూ నీ చిత్తం మీద మాట్లాడుతాను, లేదంటే కట్ చేస్తాను, లేదా వాళ్ళతో మాట్లాడి ఆపించు ప్రభు ముచ్చటని చెబుతాను. నువ్వు దేవుని ప్రణాళికలో పిలువబడ్డ వ్యక్తివి, ప్రత్యేకపరచబడిన వ్యక్తివి. అన్ని విషయాల్లో క్రమబద్ధంగా ఉండాలి. ఏంది తిమోతితో పౌలు అంటున్నాడు, నేను చెప్పే ఈ మాటలు ఆలోచించు. దేవుని చేత పిలువబడ్డ వ్యక్తివి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అరాకొర ఏదో చిన్న లోపాలు పెట్టుకున్నావంటే ఖచ్చితంగా దేవుడు కోపగిస్తాడు. నేను ఇందాక చెప్పాక మా చెల్లెల విషయంలో, చెల్లెల కూతురి విషయంలో అని కొంతమంది వ్యక్తుల విషయం నరకానికి వీళ్ళు ఎంచబడ్డారని చెప్పానని. ఏ సమస్య ఉందో దేవునికి వాళ్ళకి సరి చేసుకోవాలి. దేవుని పాదాలు పట్టుకొని నేను చూస్తున్నానా? నా వంతు దేవుని పక్షంగా ఉన్న రాయబారిని నేను. దేవుడు అనుమతించిన వర్తమానం వారికి అందించడం వాటికే నా వంతు. సరి చేసుకునేది వాళ్ళు, సరి చేసుకోపోయేది వాళ్ళు. ఇక నాకు సంబంధం లేదు. నా వంతుగా నా దగ్గరకు వస్తున్నారు, ప్రభువులను సమీపిస్తున్నారు కాబట్టి, దేవుని పాదాలు పట్టుకొని ఉంటున్నారు కాబట్టి, దేవుని పాదాల చేత నేను కూడా వాళ్ళ విషయంలో ప్రార్థన చేసి బతిమలాడాలి. నా పని నేను చేస్తా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. దేవుని పాదాలు పట్టుకుందాం. సందేశం అయితే చాలా గొప్పగా ఉంది, కానీ ఇదిగో మొదలైందిగా ఇంకా ఆరాధన ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే మిగతా విషయాలు ఆయన అనుమతించినప్పుడు దేవుని కృపలో దేవుడే మాట్లాడుతాడు. దేవుడు మనకు తన కృప చేత సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు మా ప్రభువా. సర్వాధికారి అయిన మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచమని అనేక పర్యాలు నెమరువేసి నేను మయంపరుచుకునే భాగ్యం దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలు సమస్తాన్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్యకు, పరిచర్య సంఘాలకు, సంఘ బిడ్డలకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తం నాకేచి, ప్రవేశ రక్తం నాకేచి, ప్రవేశనామన సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.